ఎమర్జెన్సీ భారతదేశ రాజ్యాంగ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. సో ఒక 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ నడిచింది. అసలు ఎందుకు, ఏ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ వచ్చింది, ఆ సమయంలో ఎలా చీకటి అధ్యాయంగా గడిచింది, ఆ ఎమర్జెన్సీ నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి, ఎలా దేశం ఆ ఎమర్జెన్సీ నుంచి, ఆ చీకటి పాలన నుంచి, చీకటి అధ్యాయం నుంచి బయటపడింది, ప్రస్తుత పాలన ఏ రకంగా ఉంది, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనే అంశాల మీద మనతో డీటెయిల్డ్గా మాట్లాడడానికి ఎంజీ రావు గారు, రాజ్యాంగ నిపుణులు, మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. అసలు 21 నెలల కాలం చీకటి అధ్యాయం, ఎమర్జెన్సీ సమయం, ఆ టైంని ఏ రకంగా చీకటి అధ్యాయం అనాలి అంటే ఏం చెప్తారు? ఎలా అది చీకటి అధ్యాయం ఆ సమయం? 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఈ 21 నెలల కాలాన్ని ఒక బ్లాక్ డే, ఒక డార్కెస్ట్ అధ్యాయం, ఒక చీకటి అధ్యాయం అని ఇటు బీజేపీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కాంగ్రెస్ కూడా దాన్ని పూర్తిగా తిరస్కరించలేని పరిస్థితి. అసలు ఇప్పుడు భారత రాజ్యాంగ చరిత్రలో అంటే 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఇప్పటివరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో ఇది చీకటి అధ్యాయమా కాదా అనే ముందు మనం రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగం అంటే ఏమిటో తెలియకుండా నేను ఉన్నట్టు వాస్తవంగా చెప్తున్నా. భారత రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఏ డిస్కషన్ అయినా కొనసాగాలి. భారత రాజ్యాంగ విశిష్టత ఏంటో తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం అంటే ఎంతమంది ప్రజాప్రతినిధులకు తెలుసు, భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగుతుందా అనే విషయం మీద మనం వెళ్తే ఇది చీకటి అధ్యాయం అవుతుందో లేదో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, భారత రాజ్యాంగ చరిత్రలో ఇది ఒక చీకటి దారుణమైన చరిత్ర. ఈ 21 నెలల కాలాన్ని నేను నా పర్సనల్ అభిప్రాయం కూడా చెప్తున్నా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డార్కెస్ట్ ఎరా ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అండి. 1950 జనవరి 26 నుంచి 2025 వరకు 75 సంవత్సరాలు ఇది ఒక చీకటి అధ్యాయం, అబ్జల్యూట్లీ ఒక చీకటి అధ్యాయం, ఒక డార్కెస్ట్ ఎరా. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగుతుందా లేదా, అంతే. దట్ ఈస్ వాట్ ది క్వశ్చన్. ఎందుకంటే 1500 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని, ఈ భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోలేదు. 1500 సంవత్సరాల పాటు. అటువంటిది 1947 ఆగస్టు 15న స్వతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. ఓకేనండి. ఆగస్టు 15 1947లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి మనం భారత రాజ్యాంగం ప్రకారం ఏలుకుంటున్నాం. ఈ రాజ్యాంగం అంటే ఏమిటండి? లక్షలాది మంది ప్రజలు, లక్షలాది మంది దేశ నాయకులు, సంఘ హీరోసు, తెలిసిన వాళ్ళు త్యాగం చేస్తే, రక్తాన్ని సమర్పించుకుంటే ఈ రాజ్యాంగం వచ్చింది, ఈ స్వేచ్ఛ వచ్చింది, మనం అనుభవిస్తున్నాం. దానికి అనుకూలమైందే ఈ రాజ్యాంగం. రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఒక మాట చెప్తారు. దానిని అప్పటి రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒకటి మాట్లాడతారు. అందులో నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అందరూ దాన్ని ఏకకంఠంతో ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుంటారండి. అంబేద్కర్ అన్న మాట, ఏం మాట అన్నారంటే, ఈ రాజ్యాంగం అనేది, ఈ పుస్తకాన్ని చూపించి, ఈ భవిష్యత్తు భారతీయులారా, ఈ రాజ్యాంగం అనేది ఒక కేవలం లాసుతో కూడిన ఒక బుక్కు కాదు, పరిపాలనా చట్టాలు చెప్పేది కాదు, ఇది భారతదేశ సజీవ సంస్కృతి యొక్క ఆత్మను కలిగి ఉంది. ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా. ఆ పదాన్ని మాట్లాడాలి. ఇది భారత రాజ్యాంగంలో భారతీయ ఆత్మ ఉంది అని మాట్లాడతారు. ఏంటండి ఆత్మ? ఏమన్నా అర్థమవుతుందా? ఏంటి ఆత్మ అంటే, భారతదేశం 10,000 సంవత్సరాల నుంచి ఒక నిరాటంకంగా కొనసాగుతున్న ఒక సంస్కృతి. ఆ సంస్కృతిని మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ని చేస్తూ మనకి ఇండిపెండెన్స్ వస్తుందండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి స్వేచ్ఛ వచ్చింది, అవునా కదా? ఈ స్వేచ్ఛకి ప్రతిరూపం రాజ్యాంగం. రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగకపోతే అది రాజ్యాంగహీనం, రాజ్యాంగ ఉల్లంఘన. శ్రీమతి ఇందిరాగాంధీ గొప్ప ప్రధాని, 15 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది. నెహ్రూ 17 సంవత్సరాలు అయితే నెహ్రూ కూతురుగా
ఆవిడ 15 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది. ఈరోజు భారతదేశం వెళ్ళి ఇందిరాగాంధీ టైంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఓల్డ్ ఉన్న పీపుల్ని కదిపి ఇందిరా ఎలాంటిదంటే ఇందిరా ఈజ్ ఎ వండర్ఫుల్ అని చెప్తారండి. ఇందిరా ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. నెహ్రూ తర్వాత అది రామచంద్ర గుహ చెప్పింది. రామచంద్ర గుహ హిస్టోరియన్ ప్రకారం సెకండ్ స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ తర్వాత అని రామచంద్ర గుహ చెప్తారు. ఇప్పుడు ఇండియా ఆఫ్టర్ గాంధీ ఆ బుక్కులు రాసిన ఆయనతో మనం అందరం ఏకీభవించాలి. ఆవిడ అంత గొప్ప పరిపాలన చేసింది, కానీ సేకటి అధ్యాయానికి ఆవిడ ప్రతిరూపంగా మిగిలిపోయింది. ఇందిరా ఈజ్ ఇండియా అనే తీసుకొచ్చారు దోరయ్య గారు, అది తప్పు. ఇండియాని సేకటి అధ్యాయంలోకి గెంటేసింది ఇందిరాగాంధీ. ఈ విషయంలో తిరుగులేదు. అద్భుతమైన భారత ప్రధాని 15 సంవత్సరాలు పరిపాలించి. కాబట్టి రాజ్యాంగబద్ధంగా అది పరిపాలన కొనసాగకపోతే వాళ్ళు ఎవరైనా నిందార్హులు. ఎందుకంటే ఈ రాజ్యాంగం అంబేద్కర్ చెప్పినట్టు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ద సోల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రతి రూపం భారత ఆత్మ కలిగి ఉన్న రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పాలన కొనసాగకపోతే మళ్ళీ మనం పరాయి పాలనలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలి. మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నా, రామాయణంలో శ్రీరామచంద్రుడిని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోమని. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అంటే ఆత్మ ఆయనకి, ప్రజలన్న ఆయన సీతను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ ధర్మాన్ని ఫాలో అవ్వాలా, భార్యను వదులుకోవాలా. ఈ ధర్మంలో ఆయన ఒక మనిషిని తన ప్రాణాన్ని వదిలేస్తాడు, కానీ ధర్మాన్ని వదలలేదు. ఎందుకంటే పరిపాలకుడికి అత్యంత ప్రధానమైన విధేయం ఏదంటే పరిపాలన సూత్రాలని తూచా తప్పకుండా ప్రాణానికంటే ఎక్కువ పరిపాలన. ఇది మన భారతదేశ సంస్కృతి నేర్పేదండి. ఈ విషయంలో నేను ఉన్నట్టు చెప్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధం, రాజ్యాంగ సూత్రాలు, భారత సంస్కృతి వారసత్వాల ప్రకారం అది ఒక చీకటి అధ్యాయమైనది. ఎంజీరావు గారు, అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీని విధించవచ్చు? ఇందిరా విధించిన ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమా లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన? ఎస్ అండి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అసలు ఎమర్జెన్సీ అనేది కరెక్టా కాదా అప్పుడు విధించిందని చెప్పుకోవాలంటే అసలు భారత రాజ్యాంగంలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎక్కడున్నాయి, ఎమర్జెన్సీ ప్రతిపాదనలు ఎక్కడున్నాయంటే సూటిగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 3 సందర్భాల్లో 3 రకాల ఎమర్జెన్సీలు అత్యవక పరిస్థితులు విధించవచ్చు. అందులో మొట్టమొదటిది 352 అధికరణ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ విధించవచ్చు. ఇది 2 సందర్భాలు అప్పట్లో. అదేంటంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అని ఒకటి ఉంటుందండి. ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు ఎక్స్టర్నల్గా విదేశాల నుంచి ముప్పు వచ్చినప్పుడు, ఇంటర్నల్గా దేశ సమగ్రతకి చట్టబద్ధత లోపించినప్పుడు విధించవచ్చు 352. దాని ప్రకారమే ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. తర్వాత రెండో ఆర్టికల్ 356. దీని ప్రకారం ఏంటంటే స్టేట్లో ఎమర్జెన్సీ, గవర్నర్ పాలన, అక్కడ రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగినప్పుడు ఏదైనా రాష్ట్రంలో మనం అక్కడ ఏంటంటే స్టేట్లో అత్యవక పరిస్థితి విధించి రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట. దాన్నే గవర్నర్ పాలన అని కూడా అంటారు. ఇది మనకు అంతా ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మణిపూర్లో విధించారు ఇలాంటిది, జమ్మూ అండ్ కాశ్మీర్లో విధిస్తూ ఉంటారు, మనకు తెలిసి 100 సార్లు ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 360 ఇదేంటంటే ఎకనామిక్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారండి. ఆర్థికంగా దేశానికి విపత్తు వస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని విధించవచ్చు. ఈ ఎమర్జెన్సీని 1990లో ఆర్థిక సంక్షోభం వచ్చినా మనం విధించలేదు, ఇంతవరకు దాన్ని ఉపయోగించలేదు భారత రాజ్యాంగంలో 75 సంవత్సరాలుగా. ఆర్టికల్ 356 ఉందంటే గవర్నర్ పాలన 100 సార్లు విధించడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 352ని మనం ఇప్పుడు వరకే 3 సార్లు విధించారు. ఒకటి ఏంటంటే 1965 యుద్ధం సమయంలో ఒకసారి ఉపయోగించాం, తర్వాత 1971 యుద్ధంలో రెండోసారి ఉపయోగించాం, తర్వాత 1975 నుంచి 77 21 నెలల పాటు ఇందిరాగాంధీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, దేశంలో అంతర్గత పరిస్థితులు అనే పేరు చెప్పి విధించిందనమాట. ఇప్పుడు అది 44వ ఎమర్జెన్సీ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో అప్పుడు జనతా ప్రభుత్వం దాన్ని తీసేసిందండి 1980లో. ఇప్పుడు ఇంటర్నల్ లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ మాత్రమే, అగ్రెషన్ మాత్రమే ఉంది. అంటే ఇందిరాగాంధీ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో చెప్పిన దాన్ని బట్టే ఎమర్జెన్సీ విధించింది, తిరుగులేదు అందులో. కానీ ద మోటివ్ ఈజ్ రాంగ్, కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన అయింది. ఈ మధ్యన శశి థరూర్ గారు చెప్పారన్నమాట, గత సంవత్సరం ఇదే సమయంలో భారత పార్లమెంటులో మనకి ఎమర్జెన్సీ మీద డిస్కషన్ జరిగేటప్పుడు కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ గారు అన్నారు ఏంటంటే ఇందిరాగాంధీ చేసింది ప్రజాస్వామ్య వ్యతిరేకమే కానీ రాజ్యాంగ ఉల్లంఘన కాదని. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అనేది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది, ఆయన సమర్థించడానికి చేయకూడదు. సో రాజ్యాంగ ఉల్లంఘన చేసి, ఎందుకంటే మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్.
ఏ మోటివ్, ఏ లక్ష్యంతో ఎమర్జెన్సీ విధించిందంటే తనను తాను రక్షించుకోవడానికి విధించింది కాబట్టి, ప్రజాస్వామికం కాబట్టి అది రాజ్యాంగ ఉల్లంఘన. ఈ విధంగా రాజ్యాంగబద్ధత, రాజ్యాంగం ప్రకారం మనకి ఎమర్జెన్సీ కూడా తప్పే అవుతుందని మనం చెప్పవచ్చు. ఏ పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది? ఆ ఎమర్జెన్సీ కాలం అంటే ఆ 21 నెలల కాలం పాటు ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది మన దేశంలో? ఎస్ అండి, మనం ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా అసలు ద హిస్టరీ ఆఫ్ ఎమర్జెన్సీ 1975 జూన్ 25వ తారీఖు నుండి 1977 మార్చి 21వ తారీఖు వరకు 21 నెలల పాటు మన దాంట్లో ఎమర్జెన్సీ ఉంది భారతదేశంలో. ఈ ఎమర్జెన్సీకి ముందు ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులను ఒకసారి చెప్పుకోవచ్చు. ప్రీ ఎమర్జెన్సీ అని, ఎమర్జెన్సీ కాలం అని రెండో కాలంగా విభజించవచ్చు. తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ అని మూడో కాలంగా మనం విభజించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రీ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు అంటే 1975కి ఎలా చెప్పాలంటే 1966 జనవరిలో ఈవిడి అధికారం చేజిక్కించుకుంది. ఇందిరాగాంధీ 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడు తాష్కెంట్లో అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత కొన్ని నెలలకు ఈవిడ ప్రమాణ స్వీకారం చేసింది. 1966 నుండి 1971 వరకు ఆవిడ అప్పుడు జరిగిన 66 ఎన్నికల్లో ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. ఆయన ఎన్నికల నుంచి వచ్చిన తర్వాత 1971లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 5వ ఎన్నికలు జరిగాయి లోక్సభకి. ఈ 71 ఎన్నికల్లో ఆవిడ గెలిచింది. 71లో బంగ్లాదేశ్తో వార్ జరిగింది. మనం దాని చరిత్ర మనకు తెలుసు. ఆ వార్లో విన్నర్ అయింది, సక్సెస్ అయింది. కానీ 1971 లోక్సభ ఎన్నికల్లో ఆవిడ రాయ్బరేలీ 1971 5వ లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ నుంచి ఆవిడ పోటీ చేసిందండి. రాయ్బరేలీ అందరికీ తెలిసిన పేరే. ఈ పోటీ చేసినప్పుడు అక్కడ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ రాజ్ నారాయణ అనే అభ్యర్థి ఈవిడికి ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన మీద ఇందిరాగాంధీ 1,11,804 ఓట్లతో గెలవడం కూడా జరిగింది. కానీ రాజ్ నారాయణ అప్పుడు అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఇది భారత రాజ్యాంగం గొప్పతనం కూడా అండి. ఒకటి ఫైల్ చేశారు. అదేంటంటే ఇందిరాగాంధీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఈవిడి ఉల్లంఘనకు పాల్పడింది. ఈవిడి అభ్యర్థిత్వం ఎంపీ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేయమని ఆయన అలహాబాద్ హైకోర్టులో వేశారు. చాలా పెద్ద కేసు, ప్రపంచం ఆకర్షించిందనమాట ఈ కేసుని. ఎందుకంటే ఇందిరా ఫేమస్ పర్సనాలిటీ అక్రాస్ ది గ్లోబ్. అప్పటికే అమెరికా అధ్యక్షుడే ఈవిడ్ని తిట్టరాని బూతి తిట్టున్నాడు. హెన్రీ కిస్సింజర్ ప్రపంచంలోనే అతి గొప్ప విదేశాంగ మంత్రి అమెరికాకి. ఆయన దడదడలు ఆడిపోతాడు ఇందిరాగాంధీకి. బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసి పడేసింది. సో ఒక అద్భుతమైన ప్రధాని. అప్పటికే మీకు గుర్తుంటుంది 1974 ఆటం టెస్టులని, తర్వాత ఇవి ఒకటి హరిత విప్లవం తీసుకొచ్చిన గొప్ప ప్రధాని. తర్వాత బ్యాంకులను జాతీయకరణ చేసిన 1969లో ప్రపంచం భారతదేశంలో పేదలందరికీ దైవం అయిపోయిందనమాట ఇందిరాగాంధీ, ఒక దేవత అయిపోయింది. అలాంటి ఇందిరాగాంధీ ఇష్యూ వస్తే ప్రపంచం వదిలిద్దా? ఈయన అలహాబాద్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశాడు. ఆయన ఏం చేశారంటే 7 ఆరోపణలు చేస్తాడు. ఆయన వాదించుకున్నారు కూడా. ఆ 7 ఆరోపణలో ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం ఎలక్షన్లో, తర్వాత హెలికాప్టర్లని, ఇవన్నీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లని, కార్లని వాడుకోవడం అనమాట. రెండోది ఆవిడ ఏం చేసిందంటే డబ్బులు పంచిపెట్టడం, ఓట్లు బోగస్ ఓట్లని, ఇలా 7 ఆరోపణలు ఆయన చేశారన్నమాట. దీన్ని అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే 7 ఆరోపణలు 5 ఆరోపణలను పక్కన పెట్టి 2 ఆరోపణలు కరెక్టే ఇందిరా తప్పు చేసిందని 1975 జూన్ 12 ఎమర్జెన్సీకి 11 రోజుల ముందు, అంటే 13 రోజుల ముందు అలహాబాద్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన ఒక హిస్టోరిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది భారత రాజ్యాంగం యొక్క శక్తి. ఎంతటి శక్తివంతుడైనా రాజ్యాంగ పాలన చేయాలి, ఆవిడ చేయలేదు. కాబట్టి ఆవిడ ఏం చేశారంటే ఎంపీకి అనర్హురాలుగా ప్రకటించేసింది. అంతే. ఇందిరా ప్రధానిగా రిజైన్ చేసేవలసిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఆవిడ వెంటనే సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. అదే రోజున సుప్రీంకోర్టు ఏంటంటే స్టే విధించి దాన్ని అలా పెట్టి ఇది ఈవిడి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఒక ప్రధాని, గుర్తుపెట్టుకోండి, ఒక ప్రధాని ఎంపీగా ఉంటేనే కదా ఆవిడ ప్రధానిగా చేసేది. కానీ ప్రధానిగా ఆవిడ ఓటు వేయడానికి లేదు. పార్లమెంట్లో ఏదైనా ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ ఇంటర్నల్గా కొన్ని రెస్ట్రిక్షన్స్, స్పీచ్లు ఇవ్వడమని కొన్ని రెస్ట్రిక్షన్స్ సుప్రీంకోర్టు విధించింది. అంటే ఆవిడ మోరల్గా ప్రధానిగా ఉండడానికి అర్హత కోల్పోయింది. వెంటనే జయప్రకాష్ నారాయణ వీళ్ళందరూ పెద్ద పెద్ద విప్లవాలు చేశారనమాట. వెంటనే జయప్రకాష్ నారాయణ జూన్ 25 రోజున రామ్లీలా ఢిల్లీ మైదానంలో ఒక పెద్ద సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ఇందిరాని రిజైన్ చేయమని వాళ్ళు డిమాండ్ చేయడం అని ప్రతిపక్షాలన్నీ రెచ్చిపోయినాయి. ప్రపంచం అంతా, అన్ని వార్తాపత్రికలు ఈవిడికి మోరల్గా రెస్పాన్సిబిలిటీ లేదు, రాజ్యాంగం ఉల్లంఘన చేసింది, ఎంపీగా అన్యాయంగా గెలిచింది, రాయబరేలీ నుంచి రిజైన్ చేయాలి, ప్రధానిగా ఉండకూడదని పెద్ద ఆందోళన మొదలైంది.
అంతే. వెంటనే ఇందిరాగాంధీ ఇప్పుడు జగజ్జీవన్ రామ్ గారి బుక్లో చూస్తే మనకి ఆ బుక్ నుంచి కొన్ని ఇండికేషన్స్ మనం చూస్తే ఏంటంటే ఆవిడ రిజైన్ చేసి స్వరణ్ సింగ్ని ప్రధానిగా చేద్దామని ఆలోచించిందంట. అంటే అప్పుడు జగజ్జీవన్ రామ్ గారు లేదు నన్ను చేయండి అని ఈయన కూడా వెళ్ళినట్టు కూడా ఉంది. అదే అన్నమాట. అంటే ఏంటి ఆవిడ అన్నీ పరిశీలించింది. కానీ ఆ రోజు అర్ధరాత్రి అంటే సుప్రీంకోర్టు చెప్పగానే జూన్ 25 అర్ధరాత్రి 12 గంటల ఇంకో 2 నిమిషాల ముందు ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అనే రాష్ట్రపతి అప్పుడు గౌరవనీయులు ఆ రాష్ట్రపతి గారి ద్వారా ఒక సీక్రెట్ లెటరు, ఒక సింపుల్గా లెటర్ కూడా కాదండి, ఫోన్ కాల్ లాగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్కి ఇందిరాగాంధీ ఫోన్ చేయడం, ఎమర్జెన్సీ విధించడం జరిగిపోయింది. వెంటనే రేడియోలో తెల్లారి ప్రకటిస్తూ ఇందిరాగాంధీ సోదరి మణులారా మనం భారతదేశంలో ఎమర్జెన్సీ విధించాను, మీరు ఏం భయపడకండి, రాష్ట్రపతి గారు విధించారని చెప్పిందనమాట. కానీ ఇక్కడ ఒకటి, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఆ రోజు ఒక ఫోన్ కాల్ ప్రధానమంత్రి గారి నుంచి వస్తేనే ఇంపోజ్ చేసడానికి లేదు. రాజ్యాంగం ప్రకారం తర్వాత 1980లో రాజ్యాంగ సవరణ చట్టం చేస్తూ 1944లో జనతా ప్రభుత్వం ఇలా ప్రధాని కాకుండా క్యాబినెట్ ఒక లెటర్ రాస్తేనే రాష్ట్రపతి విధించాలని కరెక్ట్గా రాజ్యాంగం చెప్పడం జరిగిందనమాట. కానీ అక్కడ రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది. ప్రధాని ఫోన్ చేస్తేనే ఎమర్జెన్సీ విధించడం జరిగిపోయిందండి, అది కూడా రాజ్యాంగ ఉల్లంఘన. ఆ 1900 తర్వాత వెంటనే అదే రోజు 1975 జూన్ 25, 26వ తారీఖు నుంచి దేశంలో ఆందోళన మొదలైనవి. ఇది ప్రపంచమంతా ఒక పెద్ద న్యూస్ అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలిసాను అనమాట. ఒక టైమ్స్ మ్యాగజైన్ అని ఉంటుంది, పశ్చిమ దేశాల నుంచి పబ్లిష్ అవుద్దండి. అది ఏం చెప్పిందంటే నెహ్రూ గారు ఇంకో 1 yearలో చనిపోతారనగా భారతదేశం భారత ప్రజాస్వామ్యం ఒక బుడగ, ఇండియా విఫలం అయిపోబోతుందని చెప్పిందనమాట. కానీ అదే పత్రిక 1997లో భారతదేశం 57వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటే ఏనుగే డ్రాగాన్ని మించిపోయింది, ప్రపంచంలో గొప్ప దేశం అవ్వబోతుంది అని చెప్పుకోగలిగిందనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, అంటే ప్రపంచంలో ఇంకా భారత ప్రజాస్వామ్యం అయిపోయింది, ఇంకా దాన్ని వదిలేద్దాం అయిపోయిందని చెప్పిందనమాట. ప్రపంచం దగ్గర కూడా మనం అవాస్పాలు అయిపోయాం. అది అప్రజాస్వామిక అన్కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అండి. ఇక ఈ ఎమర్జెన్సీ టైంలో ఇందిర ఏంటంటే ప్రజలను బుజ్జగించడానికి ఏం చేసిందంటే 20 సూత్రాల పథకం అని భారతదేశ చరిత్రలో గొప్ప పథకాన్ని తీసుకొచ్చిందండి. నిజంగా ప్రజల గొప్ప పథకమే అది, కానీ ప్రజలు ఒప్పుకోలే. తర్వాత వెంటనే మీసా చట్టం తీసుకొచ్చింది ఆగస్టు అదే సంవత్సరం 1975. ఆ మీసా చట్టం ప్రకారం ఎన్నో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిన 30,000 మంది జైల్లో పోవడం కూడా జరిగిందనమాట. తర్వాత వెంటనే రాజ్యాంగం 1977 జనవరిలో ఒక చట్టం చేసింది. ఈ మధ్యలో ఒక సంవత్సరం 1977లో జూన్లో వస్తే 76 జనవరికి ఏం చేసిందంటే లోక్సభ కాలం అయిపోయిందనమాట. అంటే వెంటనే ఎలక్షన్ పెట్టాలి. కానీ ప్రధానిగా ఇప్పుడు రాజ్యాంగంలో ఏంటంటే ఒక ప్రొవిజన్ ఉంటుందన్నమాట, అవసరమైతే ఎమర్జెన్సీ టైంలో లోక్సభ పదవీ కాలాన్ని పెంచవచ్చు ఎలక్షన్ లేకుండా. దాన్ని ఉపయోగించింది ఆవిడ 1 year లోక్సభ పదాలు ఎలక్షన్ లేకుండా పొడిగించేసింది, తన పదవిని పొడిగించుకుందనమాట. అది కూడా ఒక రకంగా ప్రజలు గర్హించారన్నమాట ఆ విషయాన్ని. తర్వాత 1977 జనవరి 20న ఇంకా ప్రజల ఒత్తిడికి లొంగి జయప్రకాష్ నారాయణ సంపూర్ణ ఉద్యమానికి లొంగి వెంటనే అందరినీ రిలీజ్ చేసి ఎలక్షన్ ప్రకటించింది. 1977 మార్చి 16 నుండి 21 వరకు ఎలక్షన్ జరిగింది 6వ లోక్సభ ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో భారతదేశ ప్రజలు రాజ్యాంగబద్ధం ఎంత ఇంపార్టెంటో చెప్పారనమాట. చాలా ఇష్టం అనమాట ఇందిరాగాంధీ ప్రజలకి, భారత ప్రజలకి. ఆవిడ్ని ఈసడించుకుని ఓడించి పడేశారు. 345 సీట్లు జనతా ప్రభుత్వానికి జయప్రకాష్ నారాయణకి ఇస్తే వెంటనే మార్చి 21వ తారీఖున మొరార్జీ దేశాయ్ ప్రధానిగా పనిచేసి వెంటనే ఎమర్జెన్సీని ఎత్తి 44వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరా కొన్ని చేసిన తప్పులు అన్నీ తీయలేదండి, చాలా మంచి కూడా చేసింది. కొన్ని తీసి పక్కన పెట్టారు. అందులో సోషలిస్టు సెక్యులర్ అనే ప్రియాంబుల్లో తీయలేదు, ప్రాథమిక విధులని డ్యూటీస్ని తీయలేదు. ఒక అద్భుతం అక్కడ ప్రాథమిక ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ పెట్టింది ఇందిరాగాంధీ, అద్భుతం. ఒకటండి ఇక్కడ ఏమిటంటే జనతా ప్రభుత్వం వచ్చి పాత ప్రభుత్వం చేసిన అన్ని తీసి పక్కనకి ఇసిరేలేదండి, మంచివి వండిచ్చారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, అంతేనా? ఇప్పుడు మన తమిళనాడులో చూస్తే స్టాలిన్ అమ్మ క్యాంటీన్లని జయలలిత ప్రభుత్వం పెట్టిన తీయలేదు, ఆయన కంటిన్యూ చేశారు అదే పేరుతో. మనకి రాజ్యాంగ స్ఫూర్తి కూడా గుణపాఠంలో వస్తుందండి. సో జనతా ప్రభుత్వం ఏది చేయడందో అదే తీసింది, అద్భుతమైన పరిపాలన వచ్చింది. ఇది ఒక పెద్ద గుణపాఠం అనమాట. ఈ విధంగా మనం ఎమర్జెన్సీ చూడవచ్చు. తర్వాత 25 పోస్ట్ ఇండిపెండెంట్ కాలం మళ్ళీ చర్చింది. ఈ 21 నెలల ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఎన్నో చట్టాలని తీసుకొచ్చారు. దానిలో మీసా చట్టం చాలా వివాదాస్పదమైన చట్టం. ఆ మీసా చట్టం గురించి చెప్పండి.
ఎస్ అండి. మేసా చట్టం. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూతురు పేరు మేసా. ఈ మేసా చట్టాన్ని గుర్తుగా, ఈ దరిద్రమైన చట్టాన్ని గుర్తుగా నా కూతురికి ఈ పేరు పెట్టానని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్తారట. ఆయన కూతురు మేసా. ఆవిడే ఈ మధ్యన కిడ్నీలు కూడా తండ్రికి దానం చేయడం కూడా జరిగింది, మనం చూసుంటాం న్యూస్లో. మేసా చట్టం. మేసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇది 1971లో ఇందిరా తీసుకొచ్చింది. ఇది 1975 జూన్ 25న ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆగస్టులోనే మేసా చట్టంలో 3 ప్రొవిజన్స్ పెట్టింది ఆవిడ. ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా పెట్టింది. అందులో ఏంటంటే మనకి విచారణ లేకుండానే ఎవరినైనా లోపల పెట్టేయచ్చు. ఓకే, ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు. ఎవరినైనా లోపల పెట్టేయచ్చు, విచారణ లేదు. ఎవరికి వారెంట్ లేకుండా ఎక్కడైనా చర్చలు చేసేసి ఎవరినైనా లోపల తీసేసుకోవచ్చు, వారెంట్ లేకుండానే. ఇది రెండోది. ఇక మూడోది చాలా ప్రధానం ఏంటంటే ఇది చాలా దారుణంగా ఉంటుంది. అంటే జీవించే హక్కు కూడా తీసిపడేయడం అనమాట. ఈ మీడియా హక్కులు వీళ్ళన్నింటికి పక్కన పెట్టేసింది. ఇది జరిగేది. తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటాం కదా, ఇది ఫోన్ ట్యాపింగ్ ఎక్కడైనా ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట. ఈ మూడింటిని ప్రధానంగా అందులో పెట్టింది మేసా యాక్ట్. దీని ప్రకారం ఎంత దారుణం అంటే భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయం ఎందుకంటారంటే ప్రతిపక్షాలకి నోరు మూయించడం జరిగింది. మీడియా రామ్నాథ్ గోయంకా అనే ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేతని లోపల పెట్టడం జరిగింది. ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు కూడా ఆయన. తర్వాత కుల్దీప్ నయ్యర్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఇండిపెండెంట్ హిస్టరీ ఉంటారండి. ఆ కుల్దీప్ నయ్యర్ని తీసుకెళ్లి జైల్లో పడేయడం జరిగింది. ఇలా మీడియా హక్కులన్నీ భయపెట్టడం జరిగిందనమాట. తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, అప్పుడు సోషలిస్ట్ పార్టీ జార్జ్ ఫెర్నాండెజ్, అదేవిధంగా వీళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. అందులో ఎల్కే అద్వానీ, వాజ్పేయి తర్వాతగా ఎంత ప్రాముఖ్యత చెందారు, వాళ్ళని కూడా జైల్లో పెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్ని అయితే భయానకంగా ఆయన్ని హింస పెట్టి డిటెన్షన్ టార్చర్ అయితే ఆయన నడవలేని పరిస్థితికి వచ్చిందనమాట. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ జైల్లోకి వెళ్ళిపోయారు. అతి దారుణ పరిస్థితులు. దేశవ్యాప్తంగా మొత్తం 30,000 మందిని బిహైండ్ బార్ జైల్లో పెట్టడం జరిగిందనమాట. దాంతోపాటు మీడియా హక్కులన్నింటినీ పెట్టడం జరిగింది. తర్వాత కోర్టులను ఉల్లంఘించిన కోర్టుల మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగిందనమాట. ఇందులో ఒక ఉదాహరణ ఏంటంటే ఇదే ఇప్పుడు ఇందిరాగాంధీకి సంబంధించిన ఈ కేసు మళ్ళా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే అక్కడ కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 జడ్జిలు ఇందిరాకు అనుకూలంగా తీర్పు, ఒక రకంగా అనుకూలంగా తీర్పే అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అది రాజ్యాంగం అధికరణం ప్రకారం వచ్చింది. ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ఫోర్స్లో ఉన్నప్పుడు జీవించే హక్కు మీద కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక కేసు ఒక చారిత్రాత్మకమైన కేసు అని చెప్పవచ్చు. అందులో ఏంటంటే వైవి చంద్రచూడ్, మొన్న చంద్రచూడ్ పనిచేసిన వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఏఎన్ రే, అదేవిధంగా బేగు భగవతి, పిఎన్ భగవతి, ఆయన పిల్లి యాక్ట్ ఇచ్చారు. ఇంత గొప్ప న్యాయమూర్తులు కూడా ఒక తీర్పు ఇచ్చారండి. అందులో హెచ్ఆర్ ఖన్నా ఆయన మాత్రం ఇవ్వలేదు, వ్యతిరేకంగా ఉన్నారు 5. అదేంటంటే ఈ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ 360(21)ని పక్కన పెట్టవచ్చు అని తీర్పు ఇచ్చారు. ఇది దారుణమైన తీర్పు అంటారు. కానీ ఇన్ఫ్లుయెన్స్ అంటే అప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అనేది చెప్పడానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ జబల్పూర్ అనే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఒక పెద్ద బాంబు వేల్చాడనమాట. ఇండియన్ న్యాయ వ్యవస్థలను ఒక బ్లాక్ హోల్ అంటారు దాన్ని. ఆయన ఏమన్నారంటే అసలు ఎమర్జెన్సీ ఇలా ఉన్నప్పుడు జీవించే హక్కు కూడా ఉండదు, గవర్నమెంట్ ఏ అధికారం ఉంటే అదే ఉంటుంది అన్నారు. బాబోయ్, ఘోరంగా భయపడతారన్నమాట. అది ఒక లీగల్గా భయపడతారన్నమాట. అంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరా ప్రభుత్వం కోర్టును కూడా ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పవచ్చు అనమాట. ఈ మేసా యాక్ట్ అనేది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ఉల్లంఘన, అప్రజాస్వామ్యం ఏం చేయాలో అంత దారుణాలకు ఒడిగట్టింది. ఇప్పుడు గొప్ప నేతల్లో చాలామంది అప్పుడు చీకటి అధ్యాయంలో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. జార్జ్ ఫెర్నాండెజ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది దారుణమైన, అందుకనే మేసా అంటేనే ఒక రకమైన ఉలుకు ఉంటుంది. అబ్బా ఇదేంట్రా ఇంత దారుణమైన యాక్ట్ కూడా తీసుకొస్తారా అనేది ఒకటి ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇందిరా దాన్ని ఆయుధంగా వాడింది ఎమర్జెన్సీ టైంలో. పౌర హక్కుల్ని, జీవించే హక్కులు ఆర్టికల్ 21, తర్వాత ఆర్టికల్ 19(1)A. అదేంటంటే ఈ 1976 జనవరి 9న ఏం చేసిందంటే ఈ ఆర్టికల్ 19(1)A ప్రకారం ఉండే 6 రకాల స్వేచ్ఛలు ఉంటాయండి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే ఇట్ ఈస్ బుల్వార్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. ఇలాంటి ఈ స్వేచ్ఛల ప్రధానం మనం సాధించుకున్న ఈ స్వతంత్రానికి మీనింగ్ ఏంటంటే ఈ స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A. అది ఎవరు నోరు నొక్కినా అది భారత రాజ్యాంగం ఉల్లంఘనే. దాన్ని మొత్తం తీసేశారు. ఆ స్వేచ్ఛలు ఏమీ లేవు. అందులో ఏముంటుందంటే దేశంలో ఎక్కడికైనా విజిట్ చేయొచ్చు, ఏ ప్రాంతానికి వెళ్ళచ్చు, స్థిర నివాసం, ప్రీ ఆక్యుపేషన్, కావాల్సిన వృత్తులు పెట్టుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ,
తర్వాత పీస్ఫుల్లీ అసెంబ్లీ, ఆయుధాలు లేకుండా, అంటే పీస్ఫుల్ అసెంబ్లీ అవుతేనే కదా ప్రతిపక్షాలకు ఉండేది. వీటన్నిటి 6 రకాల స్వేచ్ఛలు తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపడం జరిగిందనమాట ఎమర్జెన్సీ టైంలో. ఇది మేసా యాక్ట్. ఇది ఎంత చెప్పుకుంటే అంత భయం పుట్టించే ఒక మేసా యాక్ట్ ఈ పరిస్థితులు అన్నమాట. ఇది ఎమర్జెన్సీ, అందుకే ఇది ఒక చీకటి అధ్యాయం అండి. 21 నెలల కాలంలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ చేపట్టిన సంపూర్ణ ఉద్యమం ఇందిరా మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఉద్యమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటేనండి, ఇప్పుడు ఇందిరాకి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలోనే ఉద్యమాలు కాదు. 1971 నాటికి ఏంటంటే ఇందిరాగాంధీ గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇందిరాగాంధీ, వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ? ఇందిరాగాంధీ పర్సనాలిటీ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ నాలెడ్జ్ ఉంటుందండి. ఎందుకంటే నెహ్రూ భార్య కమలా నెహ్రూ 29 సంవత్సరాల వయసులో చనిపోయేటప్పటికి ఈవిడ యుక్త వయసు వచ్చిందనమాట. నెహ్రూ 8.5 సంవత్సరాల పాటు జైల్లో ఉంటారు కూతురిని వదిలి. గుర్తుపెట్టుకోవాలి, నెహ్రూ 8.5 సంవత్సరాల పాటు జైల్లో కాలం గడిపాడు, అంత రిచ్ అయినా అని గొప్ప ప్రధాని, తిరుగులేదు. ఆయన ప్రధానిగా ఈ బిజీగా ఉన్నప్పుడు ఈవిడ యుక్త వయసులో ఉంటే ఆయన నెహ్రూ టు ఇందిరా లెటర్స్ అని ఉంటాయండి. ఎంత గొప్ప లెటర్స్ అవి, క్లాసికల్ లిటరేచర్. ఆ విధంగా అద్భుతమైన జ్ఞాన సంపద పోగేసుకుందండి ఇందిరాగాంధీ. అంత గొప్ప ప్రధాని 1966లో వచ్చిన తర్వాత గొప్ప పరిపాలన చేసింది. ధైర్యం, అంత ధైర్యం ఇప్పుడు ఇండియాకి 2025 వరకే అంతటి ధైర్యం ఉన్న ఒక స్త్రీ కూడా మళ్ళీ అంత ప్రధానిని మనం చూడం. ఆ విషయంలో తిరగలేదు. 1974 ఆటం టెస్టులు చేసిందంటే ప్రపంచాన్ని వ్యతిరేకించి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి చూస్తున్నారా ఎలా ఉందో ఇరాన్? కానీ ఆవిడ దౌత్యపరంగా 1974లో ఆటం టెస్టులు చేసి పడేసింది. మనకు వ్యతిరేకంగా అమెరికా అటాక్ చేయలేకపోయింది. కొన్ని ఎంటీసీఆర్ అని, ఎన్పీటీ, సిటీబీటీ యాక్టులు తీసుకొచ్చి ఇందిరాగాంధీని అమెరికా ప్రధాని ఎంత దారుణమైన పదానంటే ఇప్పుడు నేను ఉచ్చరించలేనమాట సభా వేదికగా. అంత దారుణమైన పదాన్ని ఉపయోగించాడంటే అసలు ఇందిరా ఎంత పరిపాలన చేసింది చెప్పొచ్చండి. ఆహారం ఇచ్చింది, ఏది హరిత విప్లవం అని. ఇంత గొప్ప ప్రధాని 1974 తర్వాత ఒక రకమైన అహంభావం వచ్చిందన్నమాట. అది నియంతృత్వ లక్షణాలు అంటారు. అది ఎవరికైనా వస్తుంది, కానీ ఆవిడ అణుచుకోలేకపోయింది. తర్వాత మళ్ళీ 1980లో భారతీయులు గెలిపించారు, గొప్ప పరిపాలన చేసింది. 1984లో చనిపోయేంత వరకు మళ్ళీ 4 సంవత్సరాలు అవకాశం ఇస్తారండి. ఇందిరా అంటే చాలా ఇష్టమని చెప్పాను భారతీయులకి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత తరంలో కూడా ఉన్నారు ఇందిరా భక్తులు. 77లో ఎలక్షన్లు ఓడించి బుద్ధి తెప్పించిన తర్వాత మళ్ళీ ఇస్తే అద్భుతమైన పరిపాలన చేసింది ఆవిడ. అంత గొప్పది. కానీ ఒక నియంతృత్వ పోకడే వస్తే ప్రజాస్వామ్యం ఎంత డేంజర్లో పడిపోతే అదనమాట. 1977కి నియంతృత్వం వచ్చింది, 71 నాటికి. అందుకని జయప్రకాష్ నారాయణ గారు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. ఏది నెహ్రూ గాంధీలతో స్వతంత్రం చేసిన ఆయన, ఒక జనతా పార్టీ సోషలిస్ట్ భావాలు ఉన్నాయి. ఆయన ఇందిరా పదవిలోకి వచ్చిన తర్వాత ఇందిరా ఆయన చూసి ఆయన రాజ్యాంగ పాలన ప్రకారం పరిపాలన జరగడం లేదని ఆయన ఉద్యమాలే మొదలుపెట్టాడు. ఆయన 1971, 73 ప్రాంతంలో బీహార్లో ఆయన సంపూర్ణ ఉద్యమాన్ని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 సంవత్సరాలు ఉద్యమం చేశాడు. అదేవిధంగా నవనిర్మాణాన్ని గుజరాత్లో ఒక ఉద్యమం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇండియా అంతా ఒక రకమైన ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ఒకటి వస్తుంది. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయండి. నక్సలిజం పుట్టడం అప్పుడే, తర్వాత ఆకలి తీరకపోవడం, నిరుద్యోగం ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల ఒక రకమైన అలజడి ఒకటి మొదలైంది. ఇందిరా దాన్ని ఒప్పుకోకుండా చేయకుండా నియంతృత్వ ధోరణితో అరికట్టేదనమాట. అందుకనే ఆవిడకి రివర్స్ అయ్యిందనమాట. ఈ విధంగా ఆవిడకి వచ్చింది. దానికి జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్, జనతా చాలామంది నాయకులు, అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లో అప్పుడు యూనివర్సిటీలో చదివేవాళ్ళు లీడర్లుగా బయటికి తీసుకొచ్చారు జయప్రకాష్ నారాయణ. జార్జి ఫెర్నాండెజ్ అని ఈ నాయకులందరూ గొప్ప గొప్ప నాయకులందరూ ఆ టైంలోనే పుట్టారు. ఇప్పుడు ఎల్కే అద్వానీ, వాజ్పేయి కూడా ప్రాముఖ్యత ఆ టైంలోనే వచ్చింది. గొప్ప ఉద్యమం అనేది ప్రజల్లో వచ్చింది. ఒక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జయప్రకాష్ నారాయణ రెండవ స్వతంత్ర ఉద్యమం అనుకుంటూ మళ్ళీ రావడం జరిగిందనమాట. ఇది ఒక గొప్ప ఉద్యమం. నిజంగా ఎమర్జెన్సీ నుంచి భారతదేశాన్ని రక్షించిన జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్, సర్దార్ స్వరణ్ సింగ్ అని గొప్ప నేతలు అన్నమాట. వీళ్ళందరూ రక్షించడం వల్ల మళ్ళీ భారతదేశం మళ్ళీ గాడిలో పడి రాజ్యాంగంలోకి పరిపాలన వచ్చి 50 సంవత్సరాలుగా మళ్ళీ రాజ్యాంగ పాలన అమల్లో ఉందన్నమాట. ఇందిరా గారు, ఎమర్జెన్సీ అంటే చీకటి అధ్యాయం అని చెప్పి అందరూ చాలామంది విమర్శిస్తూ ఉంటారు కదా. కానీ ఎమర్జెన్సీని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారట. ఎందుకు సమర్థించారు, ఎవరు వాళ్ళు? అవునండి, ఎమర్జెన్సీని సమర్థించిన వాళ్ళ పేర్లు చెప్తే పెద్ద షాకింగ్ ఉంటుంది. అందులో ఎమర్జెన్సీ భూదాన్ ఉద్యమం మొదలుపెట్టిన వినోబా భావే ఎమర్జెన్సీని సమర్థించారు. ఆయన ఎలా సమర్థించారంటే, ఆయన తిట్టకండి ఏమి చేయొద్దు మనం. వినోబా భావే ఏంటంటే క్రమశిక్షణ లేదు, ఎమర్జెన్సీ రాజ్యాంగంలో చెప్పినట్టే 352 విధించింది ఇందిరాగాంధీ అని సమర్థించారు. తర్వాత మదర్ తెరీసా కూడా సమర్థించింది.
ఒక ఏ సందర్భమో నాకు అంతగా తెలియదు. మదర్ తెరీసా సమర్థించడం జరిగిందనమాట. బాల్ ఠాకరే సమర్థించడం జరిగింది. స్టాలిన్ తర్వాత ఎంజి రామచంద్రన్ దాన్ని సమర్థించడం జరిగిందండి. ఇలా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది దీన్ని సమర్థించారు. కానీ సమర్థననే తర్వాత వాళ్ళు ఏ సందర్భంలో మేము దాన్ని సమర్థించామని చెప్పుకున్నారు అంతే. కొంతమంది కమ్యూనిస్టు నేతలు కూడా ఎమర్జెన్సీని చేశారు, సమర్థించారు. వాళ్ళు ఏ సందర్భంలో వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియదు. మాత్రం ఈ బాల్ ఠాకరే, వినోబా భావే, మదర్ తెరీసా, ఎంజి రామచంద్రన్ ఇలాంటి కొంతమంది నేతలు సమర్థించారు. కానీ ఆయా సందర్భాల్లో వాళ్ళు చెప్పింది మాత్రం సమర్థనీయం అని చెప్పవచ్చు. కానీ ఎమర్జెన్సీని వాళ్ళు సమర్థించడం మాత్రం రాజ్యాంగం ప్రకారం నా అభిప్రాయం అకార్డింగ్ టు నేనేం చెప్తానంటే ఎప్పుడు రాజ్యాంగాన్ని తూచా తప్పక ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఎట్ ఎనీ కాస్ట్. రాజ్యాంగ స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేయాలి భారత రాజ్యాంగం. రాజ్యాంగ స్ఫూర్తి అంటారు, అది ఇంప్లిమెంట్ కాకపోతే అది సమర్థనీయం కానే కాదు. కానీ కొంతమంది ఆ టైంలో సమర్థించారు. వాళ్ళ సందర్భము వాళ్ళు ఏ సందర్భంలో సమర్థించారు అనేది మనం వాళ్ళకే వదిలేద్దాం. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ ఒక డిక్టేటర్లా, అంటే ఒక నియంతలా వ్యవహరించారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అది నిజమేనా? ఎలా చేశారు అప్పుడు? అవునండి. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఈ బ్లాక్ హిస్టరీలో సంజయ్ గాంధీ వస్తారు. సంజయ్ గాంధీ అంటే ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకులు. అందులో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఎల్డర్ సన్ను రాజీవ్ గాంధీ. సంజయ్ గాంధీ 33 సంవత్సరాల వయసులో 1980 జనవరిలో చనిపోతాడు. ఆయన ఫ్లైట్ క్రాష్ అయ్యి. అది కూడా ఒక పెద్ద మిస్టరీయే. ఆయన ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది పెద్ద మిస్టరీ. ఆ క్రాష్ అవ్వడం ఢిల్లీలో, అది ఎలా ఇందిరాయే చంపేసింది ఆ కడపరెడ్డంలాగా అని కూడా కొంత ఆరోపణలు ఉంటాయి. కానీ అది ఎలా అనేది తర్వాత అసలు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ టైంలో ఒక వివాదాస్పదానికి మూల కేంద్రం అయిపోయారన్నమాట. అసలు ఇందిరా ఎమర్జెన్సీ పెట్టడం వెనకాలే ప్రధానమైన పాత్ర ఉన్నది. ఆ 33 అప్పటికి మొత్తం ఏంటంటే 25 సంవత్సరాల యువకుడు సంజీవ్ గాంధీ, ఆయన వల్లే పెట్టేశారు అంటారన్నమాట. ఈయన పెట్టారు. అసలు వివాదాస్పదం ఎలా అయ్యారని మనం తెలుసుకుంటే ఈయన పెద్ద వివాదాస్పదం ఏంటంటే ఈయన మేసా చట్టాన్ని అంత భయంకరంగా ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన పాత్ర ఉంది. రాజ్యాంగేతర శక్తిగా ఆయన అవతరించాడనమాట. ఆయనకి ఎటువంటి పదవి లేదు, ఎంపీ కూడా కాదు, ఏమీ కాదనమాట, ఏదో చిన్న ఉండేది. ఆయన రాజ్యాంగ అంటే ఎమర్జెన్సీ టైంలో అటు ప్రధాని, రాష్ట్రపతి వీళ్ళు ఎవరు లేరు, ఆయనే మేసా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి అతీత శక్తిగా అవతరించాడు, ఒక డిక్టేటర్గా అని చెప్తారన్నమాట. ఇందులో ప్రధానమైనది ఏంటంటే చెప్తే భయపడతారన్నమాట. ఏంటంటే 1 కోటి మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయబడ్డాయి ఇండియాలో. 1 కోటి మందికి, ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల పేదలు, నిరుపేదలు, కింది కులాల వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయడం. ఉద్యోగస్తులు అయితే మీకు ప్రమోషన్లు ఉండవని ఫోర్స్ చేయడం, కోయర్షన్ అంటారన్నమాట. ఈ విధంగా ఏంటంటే కలెక్టర్లకే అనాధికారిక ఉత్తర్వులు వచ్చాయి, మీరు కుటుంబ నియంత్రణలు ఎన్ని చేశారు ఫోర్స్గా ఎన్నని వెళ్ళే అంట. ఇది ఒక రకంగా బీబీసీలో ఇందిరా ఎంట్రీ అవుతుంటే బీబీసీ జర్నలిస్ట్ కూడా ముందు పెడతారు, ఇదిగోండి మీ ఆర్డర్ ఇది చూడండి, మీరు కలెక్టర్లు రాసిన ప్రభుత్వం ఇచ్చిన లెటర్లో ఇది ఏ విధంగా కోయర్షన్ ఏంటంటే ఇందిరా దానికి ఏదో సమాధానం చెప్పిద్ది, హైలీ ఇంటలెక్చువల్ కాబట్టి, కానీ అది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విధంగా సంజయ్ గాంధీ అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 1 కోటి మందికి చేశారు. దీన్ని కొంతమంది ఏమంటారంటే దారుణంగా ప్రజలని జనాభా నియంత్రణ అరికట్టలేక ఇది ఎన్నగా చేశారు, ఇది గొప్ప, ఇది ఎమర్జెన్సీ ఉండాలి దేశం అంటారు. వాళ్ళకి అసలు రాజ్యాంగ విలువలు ఏమీ తెలియదు అనమాట. ఒక రకంగా ఈ 1 కోటి మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేసేటప్పుడు అన్హైజీనిక్ కండిషన్లో సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా మరణాలు సంభవించాయని చాలా పెద్ద ఆరోపణ ఉంది కొన్ని సర్వేల ప్రకారం అండి. అంటే కోయర్షన్ చేయకూడదు. సంజీవ్ గాంధీ చేసింది రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21ని 22ని మొత్తాన్ని ఆయన దారుణం చేసేసాడనమాట. అన్ని మతస్థులు ఈ విధంగా ఆర్టికల్ 20 అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆయన చేసేసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఆయన చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముఖ్యంగా ఏ రాష్ట్రాలంటే ఈ బిహారు స్టేట్ అంటాం వాటిని, ఈ బీహారు, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్లో జరిగింది. అందుకని 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అక్కడ ప్రజలు మామూలు బుద్ధి చెప్పలేదండి ఇందిరాగాంధీ కంటే ఈ సంజీవ్ గాంధీ చేసింది ఆరోపణలు అంటారు. ఇంకా సంజీవ్ గాంధీ అనాధికారికంగా కొన్ని జైల్లో పెట్టేసి జైల్లో హింస పెట్టడం జరిగింది. ఎవరైతే దొరకకుండా తిరిగారో జార్జి ఫెర్నాండెస్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వెనకాల ఉన్నారని తెలుస్తుంది. తర్వాత ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసేటప్పుడు కూడా ఆయన వెనకాల ఉందని తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ అప్పుడు బాలాసాహెబ్ దేవరాజుని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఉంది. జార్జి ఫెర్నాండెస్, లాలూ ప్రసాద్ యాదవ్, ఇంకా స్వతంత్ర పార్టీ అని సోషలిస్ట్ పార్టీ నేతలని
భయంకరమైన డిటెన్షన్ చేసి జైల్లో భయంకరమైన హింస జరిగేది. ఆయన అనాధికార ఉత్తర్వులు కలెక్టర్లకి డీజీపీలకి ఇచ్చేవారనమాట. అసలు ఆయన చేసింది దారుణాతి దారుణం అనమాట. మీడియా అంతా ఆయన కంట్రోల్, ఆయన సన్నల్లో పనిచేయాలి. ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే అది మీసా చట్టం ప్రకారం వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోవాలి. ఇది కులదీప్ నయ్యర్ అయినా రామ్నాథ్ ఆయన ఏది ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేత, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అనమాట. కులదీప్ నయ్యర్ వాళ్ళ బుక్స్, వాళ్ళ ఆథర్స్ అన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళనే జైల్లో తొక్కేశారు. అంటే ఇండియా అంతా ఆయన కనుసన్నల, ఆయన పదఘట్టనల కింద నలిగిందని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ అప్పుడప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చేవారు, ఎవరే బాబు ఇలా చేయకూడదు, ఎక్కువ చేయకరా, ఏదో విధించేసాం, మనది గాంధీ ఫ్యామిలీరా, ఒరు బాబు గాంధీ వారసులంలా నెహ్రూ వారసులు అని చెప్పినా ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. అందుకే ఒకటి అంటారన్నమాట, అసలు సంజీవ్ గాంధీయే బతుకుంటే, ఇఫ్ సంజీవ్ గాంధీ హ్యాడ్ బీన్ లివ్డ్, అసలు సంజీవ్ గాంధీ ఫ్లాట్ క్రాష్లో అవ్వకుండా ఉంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవరు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అసలు పరిపాలన ఎలా ఉండేది అని ఊహించుకుంటే ఒక రకంగా కంపితులు అవుతారన్నమాట ఇండియాను. అందుకనే భారతదేశంలో ఒకటి అంటారన్నమాట, ప్రకృతి ఎవరిని ఎక్కడేయాలో వేస్తే భారతమాత తాను రక్షించుకోగలదు. ఇది నెహ్రూ అని వివేకానందన్ అది అంటారన్నమాట. భారతదేశంలో ఒక లిమిట్కి వెళ్ళిన బతకనవదు. అసలు ఎమర్జెన్సీ అంటేనే సంజీవ్ గాంధీ. అసలు ఇందిరాగాంధీని అందుకనే కథ క్షమిస్తారన్నమాట. అంతా సంజీవ్ గాంధీ చేసాడు అన్నట్టు. అందుకే సంజీవ్ గాంధీ చచ్చిపోతే భారతదేశం అంతా సంతోషపడింది అంటారన్నమాట. ఇందిరా కళ్ళ వెంట కూడా నీళ్లు రాలేదంటారు. ఆవిడ బ్లాక్ స్పాట్స్ ఉంటుంది చూడండి సంజయ్ గాంధీ పక్కన. సంజయ్ గాంధీ తర్వాత ఒక పరేడ్లో ఇండిపెండెన్స్ డే రోజున ఆవిడ వెళ్ళేటప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా తిరగలేదంటారన్నమాట. అది చనిపోతే తల్లి కూడా సంతోషపడిందా, ఘోరం అని అంటారన్నమాట. అది సంజీవ్ గాంధీ. అసలు ఆయన మరణమే రాక్షసుడు పోయాడని భారతీయులు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి వచ్చిందనమాట. ఆయన బతికి లేకపోవడం కూడా భారతదేశానికి మంచి వరమైందా అంటారన్నమాట. ఎందుకంటే అలాంటి శక్తి, రాజ్యాంగేతర శక్తి భారతదేశంలో ఉండడం మంచిది కాదు. ఏమైనా సంజీవ్ గాంధీ లాంటి పర్సనాలిటీ గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చాడంటే ఇట్స్ అన్బిలీవబుల్ అనమాట. అండ్ ఆ తర్వాత రాజ్యాంగం అదృష్టం ఏంటంటే రాజీవ్ గాంధీ వచ్చి ఒక అద్భుతమైన పరిపాలన చేసి వెళ్ళడం కూడా గొప్ప పరిణామమే. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇందిరాగాంధీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీని ఓడించారు. అంటే ప్రజలు ఎమర్జెన్సీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఇందిరాకు విధించిన శిక్షగా దీన్ని భావించాలా? ఎస్ అండి, అబ్జల్యూట్లీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ టు ఇందిరా. నేను ముందే చెప్పాను, ఇందిరా ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఇప్పటివరకే 14 మంది ప్రైమ్ మినిస్టర్లు చేస్తే 14 మంది ప్రైమ్ మినిస్టర్ల ముందు వరుసలో ఆవిడ ఉంటుంది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటుంది. కానీ ఈ బ్లాక్ హోల్, రాజ్యాంగ ఉల్లంఘన, ఒక డార్కెస్ట్ డేకి ఆవిడ కారకురాలు అవ్వడం వల్ల ప్రజలు చేదరించుకున్నారు. ఈ మేసా యాక్టు సంజీవ్ గాంధీ యొక్క రాజ్యాంగేతర శక్తిగా ఆయన చేసిన దారుణాలు, గొప్ప నేతలు, జయప్రకాష్ నారాయణ జైల్లో పెట్టడం ఏంటంటే, జయప్రకాష్ నారాయణ స్వయం అక్కడ ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ భారత రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ఉద్ధరించండి అని చేస్తే ఆయన జైల్లో పెట్టినందుకు భారతీయులు చాలా బాధపడ్డారండి. తర్వాత గొప్ప నేతలు, అప్పట్లో గొప్ప నేతలుగా పరిగణించే సోషలిస్ట్ పార్టీ నేతలు లోపలికి వెళ్ళారు. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పరిపాలన రాజ్యాంగాలకు అతీతంగా రోడ్లు ఎక్కారన్నమాట ప్రజలకు సపోర్ట్ చేస్తూ. వాళ్ళు కూడా జైలు వెళ్ళారు. 30,000 మంది జైల్లో ఉన్నారంటే మీరు ఊహించుకోవచ్చు. వాళ్ళకి టార్చర్ అన్నమాట. ఎవరైనా అసలు మాట్లాడడానికే లేదు. అసలు స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం, స్వతంత్రం తెచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి ఎలా ఉందంటే భయపడేవన్నమాట. ఎవరైనా మాట్లాడడానికి కూడా భయపడేవారు. వారెంట్ లేకుండా వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం ఇవన్నీ ఉండేవి. సో ఈ కుటుంబ నియంత్రణలు, 1 కోటి మంది కుటుంబ నియంత్రణలు బలవంతంగా, అంటే అందులో కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. పురుషుల్ని స్త్రీలు అనేది లేదు, వేసెక్టమీ, ట్యూబెక్టమీ 2 ఆపరేషన్లు చేసేయడమే, పురుషులు చేసే స్త్రీలు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఈ రాజ్యాంగ ఉల్లంఘన, కోర్టుల్ని తను అదుపులో పెట్టుకోవడం, మీడియాను అదుపులో పెట్టుకోవడం, గొప్ప లోపలికి వెళ్ళడం చూసి భారతీయులు భయానకమైన శిక్ష ఇచ్చారు. 1977 మార్చి 16 నుండి 20 వరకే జరిగిన 6వ లోక్సభ ఎన్నికల్లో అసలు ప్రజలు తాము ఇష్టపడే ఒక ప్రైమ్ మినిస్టర్, ఇష్టపడే ఒక స్త్రీ, అది శ్రీమతి ఇందిరాగాంధీని తాను ఎంపీ దారుణంగా ఓడించడం జరిగింది. జనతా పార్టీకి అక్కడ అంటే ఎలక్షన్ డిక్లేర్ చేసిన జనవరి 16 చేస్తే జనవరి 18 జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ, అది ఒక పార్టీని ఫామ్ చేయడం, కొలిషన్ చేస్తే దానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ 345 ఎంపీ సీట్లు ఇచ్చారు. అప్పుడు 545 సీట్లు కూడా లేవు, 499 ఉండేవి లోక్సభలో. అంటే 499కి 345 సీట్లు ఇచ్చి ఒక ఇందిరాగాంధీని భయానకమైన ఓటమి చవి చూసేలాగా, అంటే ఇందిరాగాంధీ బతికుండగానే రాజీవ్ గాంధీ టైంకే
అసలు కాంగ్రెస్కి ఇంత అధపాతాళానికి వెళ్ళే అంత భయంకరమైన లెసన్ ఇచ్చారు. అది ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆవిడ ఎమర్జెన్సీ విధించినందుకే శిక్ష ఇచ్చారు. ఇది పెద్ద గుణపాఠం అండి భవిష్యత్ తరాలకి, భవిష్యత్ పార్టీలకి. కానీ ఎంజీ రావు గారు ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మర్చిపోలేకపోతోంది ఎమర్జెన్సీ కాలాన్ని. 50 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ సంవిధాన్ హత్యా దివస్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోంది. భారతీయ జనతా పార్టీ చేసేది కరెక్టేనా? ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా 50 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని? అవునండి. ఇప్పుడు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకటి ప్రకటించారన్నమాట. మొన్న జూన్లోనే ప్రకటించడం జరిగింది. అదేంటంటే ఈ సంవత్సరం నుంచి సంవిధాన్ హత్యా దివాస్, రాజ్యాంగ హత్యా దినంగా జరుపుతాం. ఈ జూన్ 25వ తారీఖుని ప్రతి సంవత్సరం బీజేపీ నిర్వహిస్తుందని చెప్పారన్నమాట. ఇది పెద్ద వివాదాస్పదమా కాదా అనే ముందు అసలు ఇది ముందు మంచిదా కాదా అని మీరు అడిగేశారు, నన్ను డైరెక్ట్ అడిగేశారు. నేను ఒకటే చెప్తున్నాను. నా ప్రకారం అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఏంటంటే రాజ్యాంగం తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ కావాల్సిందే, అందులో తిరుగులేదు. లేదా రాజ్యాంగ పరిపాలన ఏ రోజు కొనసాగదంటే మన స్వతంత్రం యొక్క మీనింగ్ పోతుంది. నేను ఒకటే చెప్తాను, ఆ స్వర్గంలో ఉంటారన్నమాట. ఎవరంటే లక్షలాది మంది వందే మాతరం అనుకుంటూ భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని చూస్తూ వాళ్ళ ప్రాణాలను అర్పించారు. మొన్నే లక్ష్మీబాయి సినిమా మనం చూసాం. ఆ పాట చూసి అబ్బా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చాం. ఎన్నో చూస్తాం, భగత్ సింగ్ మూవీలు చూస్తూ ఉంటాం. ఈ తరం సినిమాలే కదా చూసేది. ఈ తరం చూసేటప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. జేబీ మూవీ చూసేటప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. ఏంటంటే అది ఇంత త్యాగం చేశారా ఝాన్సీ లక్ష్మీబాయి అని. ఓకే, ఎవరి కోసం అండి వాళ్ళు త్యాగం చేసింది? వాళ్ళు లక్షలాది మంది త్యాగం చేస్తే, మహాత్మా గాంధీ అహింసతో చేస్తే ఇంత గొప్ప స్వతంత్రం భారతదేశానికి వచ్చింది, మనం విముక్తి చెందాం. దానికి నిదర్శనమే ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఉన్నంతకాలమే మన స్వతంత్రం విలువ ఉంటుంది. రాజ్యాంగ పాలన లేకపోతే అక్కడ పక్కన పాకిస్తాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, బంగ్లాదేశ్ని చూడండి, ఈ దేశాలను చూడండి, ఇప్పుడు ఇరాన్ చూడండి, ఈ గల్ఫ్లో ఉన్న దేశాలను చూడండి, ఫెయిల్డ్ స్టేట్స్. ఇప్పుడు ప్రపంచంలో రాజ్యాంగం లేని దేశాలు 100 దాకా ఉన్నాయి. ఓ రాజ్యాంగం పేరు పెట్టుకుంటారు, సంవత్సరానికి ఒక్కో రాజ్యాంగం మారుస్తారు. ఇది గొప్ప రాజ్యాంగం మనకు ఉందండి. 1947 తయారు చేయడం మొదలు పెడితే 1950 జనవరి 20వ తారీఖున అమల్లోకి వచ్చిన ఒక గొప్ప రాజ్యాంగం ఈరోజు 75 సంవత్సరాలైనా నడుస్తుంది. ఒక సజీవ సంస్కృతి యొక్క సజీవాన్ని, అంటే ఒక ఆత్మను తనలో బంధించుకుని కాలానుగుణంగా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ 1950లో 30 కోట్ల జనాభా ఉన్నది, ఈరోజు 35 కోట్లది, ఈరోజు 145 కోట్లు, 5.5 రెట్లు పెరిగింది. ఎక్కడో అధపాతాళంలో ఉన్న భరతమాత, అంటే నెహ్రూ మాటల్లో చెప్పాలంటే ట్రిస్ట్ విత్ డెస్టినీ, విధితో నిరంతర పోరాటం, ఒక ఇథియోపియాగా ఉన్న దేశాన్ని ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎవరి వల్ల? రాజ్యాంగం వల్ల. ఇది నేను ఒకటే చెప్తున్నా, ఇది నా గొప్ప ఎవరు అంటారు? ఎవ్వరు గొప్ప లేదు. నరేంద్ర మోడీ గొప్ప లేదు, రాజీవ్ గాంధీ గొప్ప లేదు, కాంగ్రెస్ గొప్ప లేదు, బీజేపీ గొప్ప లేదు. ఇది రాజ్యాంగం యొక్క గొప్పతనం. అవునా కాదా? ఇది అందరూ ప్రశ్నించుకోవాలి. భారత రాజ్యాంగానికి, భారత ఇండిపెండెన్స్ డేకి సహకరించిన లక్షలాది మంది యొక్క ఆత్మలు ఒకటిగా మారి, అందులో మనకు ఒకటి ఉందన్నమాట, ద సోల్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగం, భారత ఆత్మ ఉంది. ఆత్మ రాజ్యాంగం రూపంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే మనం భారతీయులుగా ఒక్కొక్కళ్ళు ఏం చేయలేరు. ఒక శక్తి, పరమశక్తి అనమాట. ఇది వివేకానంద 1893లో ఒకటి సెప్టెంబర్లో ఒక ప్రకటన చేస్తారన్నమాట. 22 సంవత్సరాల ఒక యువకుడు ఏమనో తెలుసండి, ఈ భారతదేశాన్ని ఎవడూ నాశనం చేయలేడని. ఒక ఎండాకాల సమయంలో మనకి ఇసుక కనిపిస్తుంది ఒక ప్రాంతంలో, కానీ వర్షం రాగానే, తొలకరి వర్షం రాగానే ఎక్కడి నుంచో పుట్టుకొస్తారన్నమాట ఒక పచ్చగడ్డి. 4 రోజుల్లో ఉంటుంది. ఎప్పుడైనా పచ్చదనం చూడండి. తొలకరి వర్షం తర్వాత, మాన్సూన్ ఋతుపవనాల తర్వాత 4 రోజుల్లో ఒక ఎడారిగా ఉన్న ఒక నేల పచ్చగా తయారైపోద్ది అనమాట. ఇది భారతదేశం. ఆయన చెప్తాడు ఈ విషయాన్ని, మీ భాషలో చెప్తున్నానమాట. ఈ భారతదేశాన్ని నాశనం ఎవడో చేయలేడు, ఇది ప్రపంచంలో ఉంటుందని 1893లో చెప్తాడు ఆయన. ఆ టైంకి బ్రిటిష్ పరిపాలనలో భారతదేశం ఇథియోపియాగా ఉందన్నమాట. ఆ సమయంలో ఎంత ధైర్యంగా చెప్తాడండి. ఆ శక్తిని పసిగట్టాడు. ఆ శక్తే రాజ్యాంగంలో ఉంది. ఈ రాజ్యాంగ ఎప్పుడు జరగలేదంటే మనం ఆ రోజు విఫలమైనట్టే. ఆ రోజు భారతదేశానికి ప్రమాదం ఉంది. రాజ్యాంగం ఉన్నంతకాలం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతకాలం మనం ఉంటాం. ఈ రాజ్యాంగం ఉల్లంఘన ఎవరు చేసినా వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళు పేరు చరిత్రలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు రాజ్యాంగ హత్యా దివాస్ అంటే ఇది రాజ్యాంగ హత్యా దివాసే. ఇది ఈ హత్యా దివాస్ అనే పేరు పెట్టకూడదు, అంటే ఇది బీజేపీది అవ్వకూడదు. కానీ ఇది నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ చేయడం వల్ల ఇటు కాంగ్రెస్ వేరే పార్టీలు వేరుగా చూస్తాయి కదా. ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ డేగా ప్రకటించండి.
నేషనల్ బ్లాక్ డే అనండి. అది అందరూ జరుపుకుంటారు. నేషనల్ బ్లాక్ డే ఎందుకు జరుపుకోవాలి? ఈ బ్లాక్ డేలు, ఈ మదర్స్ డేలు ఎందుకు జరుపుకుంటారు? అది ఒక గుర్తు, స్మరించుకోవడం. దీన్ని రాజ్యాంగ ఎమర్జెన్సీ డే అని పెట్టండి. బ్లాక్ డే ఇవన్నీ ఏం పెట్టకండి. ఇది బీజేపీ దినం కాదు, ఎవరందరూ జరుపుకునేలాగా ఒక బ్లాక్ డే అంటే ఎందుకు బ్లాక్ డే? భవిష్యత్ తరాలకు చెప్పాలి, ఒరే రాజ్యాంగం అవహేళన అవుతే, రాజ్యాంగ ఉల్లంఘన అవుతే మనం పరిపాలన ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు. ఇంకా ప్రజాస్వామ్యం లేకపోతే దేశం ఇంతటి పెద్ద దేశం అండి ఇది. రాజ్యాంగం ఎందుకు ఉండాలి అక్కడ? రాముడు ఏం చెప్తాడు? వాల్మీకి రామాయణాన్ని ఎందుకు రాశాడు ఆయన? చట్టం, అప్పుడు ధర్మం ఉండాలి. అది రాముడు ఇచ్చిన ఒక మీనింగ్ అనమాట. ధర్మరాజు ఇచ్చిన, కృష్ణుడు తన యొక్క జీవితాన్ని అంతా దారపోసి ద్వారక నుంచి వచ్చి, కృష్ణుడు ఎందుకు హస్తినాలో ధర్మరాజుని పెడతాడు? ఎందుకంటే దుర్యోధన లాంటి దుర్మార్గుడు ఉండకూడదు, చట్టాన్ని తూచా అమలుపరిచే ధర్మరాజు ఉండాలని పెడతారు. మన చరిత్ర చెప్తుందండి. చాణుక్యుడు తీసుకొచ్చి ధనానందకి వ్యతిరేకంగా చంద్రగుప్త మౌర్యని ఎందుకు పెడతాడు? అఖండ భారత్ అనేది కాకుండా రాజ్యాంగం అమలు పరిచేవాడు గొప్పోడు అవ్వాలని ఒక గొప్పోడు తయారు చేస్తాడు. అక్కడ మన చరిత్ర చెప్తుంది. అశోకుడు తర్వాత ఎలా వస్తాడు? సముద్రగుప్తుడు ఎలా వస్తాడు? గుప్తుల కాలంలో వీళ్ళందరూ ఎలా వస్తారు? ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి. నెహ్రూనే ఎందుకు పెడతాడు? గాంధీ. ఇవన్నీ నేను చెప్తున్నాను కాదండి, ఒక అద్భుతమైన రాజ్యాంగం అది. అందుకే చెప్తాడు అంబేద్కర్, మనకు ఒకటి చెప్తాడనమాట. చాలా మీకు రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ మాట్లాడే మాటలకు వెళితే సినిమాలు పనిచేయవు. మొత్తం ఎంపీలు అందరూ కూర్చుని ఉంటే అంబేద్కర్ మాట్లాడుతుంటే దానికి ఆపోజిషన్ కూడా ఉండదు. ఆ వాక్ పట్టిమనమాట. బ్రిటిష్ వాళ్ళే భయపడ్డారు ఆయనకి, అమెరికన్స్ అందరూ. అమెరికా కొలంబియా యూనివర్సిటీ ఆయన పెట్టుకుని ఇప్పటికీ పూజిస్తుంది ఆయన్ని. ఓకే, ఇంతటి మనం ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే, ప్రజాస్వామ్య ఉల్లంఘన జరిగితే ఎంతటి ఘోరంగా జరిగిద్ది అనేది భవిష్యత్ తరాలకు గుర్తుండాలి. కాబట్టి అది బ్లాక్ డే, అత్యాదివాస పేరు అనేది పెద్ద పెద్ద పేర్లు కాకుండా ఇట్స్ ఏ బ్లాక్ డే అనేది ఒకటి నిర్వహించినప్పుడే మనం భారత రాజ్యాంగం యొక్క విలువ భవిష్యత్ తరాలకు తెలుస్తుంది. అంతే. అందువల్ల ఇది ఇలా నిర్వహించకుండా ఏదో ఒక లోకీలో ఒక పేరు ఉండడం అనేది చాలా ఉత్తమం. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇందిరా విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా ఈ సంవిధాన్ హత్యా దివస్ని జరుపుకుంటూ ఉన్నారు, పిలుపునిస్తూ ఉన్నారు, ప్రతి ఏడాది కూడా జరపాలి అని చెప్పేసి. కానీ ఇప్పటికీ కొంతమంది శశి థరూర్ లాంటి వాళ్ళు, ఇంతకుముందు చెప్పారు మీరు, అది ప్రజాస్వామ్య విరుద్ధం కానీ రాజ్యాంగ విరుద్ధం కాదు ఎమర్జెన్సీ అని చెప్పి, శశి థరూర్లా సమర్థించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా అప్పుడు విధించిన ఎమర్జెన్సీకి ఇప్పుడు క్షమాపణ చెప్పాలా అంటే మీరు ఏం చెప్తారు వ్యక్తిగతంగా? సూటిగా ప్రశ్న అడుగుతున్నారు మీరు. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరూ కాంగ్రెస్లు ఎలా చూస్తున్నారు అనేది ఒక విషయం చెప్తాను. 1885లో ఫామ్ అయిన ఈ పార్టీ 150 సంవత్సరాలు ముగించుకుని 150 సంవత్సరాల దగ్గరకు వచ్చి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పార్టీ ఆన్ ది ఎర్త్ అండి. దాని ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళు గొప్ప నేతలు, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేలు, ఎంత గొప్ప నేతల పేర్లు కూడా సంబోధించలేమండి. ఒళ్ళు జలధరిత అంతటి గొప్ప ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాను, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, ఒక గొప్ప నేతలు పనిచేశారండి. అంతటి గొప్ప పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో తిరుగులేదు, ఎవ్వరూ కాదనలేరు. ఓకే, మహాత్మా గాంధీ దానికి అధ్యక్షుడు. అంటే మహాత్మా గాంధీ అంటే అందరూ ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ మహాత్మా గాంధీ అంటే ఈరోజు ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2ని అహింసా దినోత్సవం చేద్దామంటే 195 దేశాలు ఏకగ్రీవంగా దానికి తీర్మానించినాయి. అంటే గాంధీ గొప్పదనం ప్రపంచంలో ఎలా ఉన్నాయో చూడండి. ఐన్స్టీన్, చార్లీ చాప్లిన్ గొప్పోళ్ళు, 7 నోబెల్ తెచ్చిన ఆయన. భారతీయులు ఎలా చూస్తున్నారు? పొలిటికల్గా ఆయన చూడకండి, ఆయన అతీతుడు, ఒక గొప్ప భరతమాత ముద్దుబిడ్డ అనమాట భారతదేశ సంస్కృతిలోనే. అలాంటి పర్సన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు దీనికి క్షమాపణ చెప్పాలా లేదు అంటే నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి, కాంగ్రెస్ అన్కండిషనల్లీ ఇట్ షుడ్ టెండర్ ది అపాలజైజ్, ఇట్ ఆస్క్ ది అపాలజైజ్ అండి, చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్కి నేతృత్వం వహిస్తున్నారో ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టింది తప్పే అని చెప్పాలి, అది సమర్థనీయం కాదు. నేను ఒకటే చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ తూచా తప్పకుండా అమలు పరిచారా లేదా? ఇక్కడ శశి థరూర్ అనే ఒక గొప్ప నేత, నేను ఆయన చాలా గౌరవిస్తాను. ఆయన నాలెడ్జ్, వన్ ఆఫ్ ది లివింగ్ వాయిస్ అనమాట, వన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ వాయిస్ అంటాను నేనైతే. అలాంటి పర్సను పార్లమెంటులో ఆయన చెప్పింది ఏంటంటే ఇది అప్రజాస్వామికం కానీ అన్కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇందిరా పెట్టింది, కానీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమే అని చెప్పడం మాత్రం తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్య విరుద్ధమైంది రాజ్యాంగ విరుద్ధం అవుద్ది. ఎందుకంటే రాజ్యాంగం యొక్క మెయిన్ స్పిరిట్టే ప్రజాస్వామ్యం.
ప్రజాస్వామ్యం అప్రజాస్వామికం ఏంటి, కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ ఏంటి? ఇది ఇలాంటి సమర్థనీయాలు చేసుకోకూడదండి. కాంగ్రెస్ నేతలు కూడా ఇది బీజేపీ ఎలా అంటుంటే కాంగ్రెస్ ఏమంటుంది 11 సంవత్సరాలు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అని. బీజేపీ పరిపాలనలో కొంచెం ఎలా జరిగిందని కాదు, కొన్ని తప్పులు జరగవచ్చు. రాజ్యాంగ సంస్థల కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాజ్యాంగాన్ని అమలుపరిచేవి కొన్ని నిర్వీర్యమే అంటుంది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని జరుగుతూనే ఉన్నాయి, ఆరోపణలు చాలా తీవ్రంగా ఉంటున్నాయండి. కానీ ఈ ఎమర్జెన్సీని సమర్థించుకోవడానికి బీజేపీ చేసిన తప్పులను ఉపయోగించుకోకూడదు. అందుకనే నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ షుడ్ అపాలజైజ్ అన్కండిషనల్లీ, చెప్పాలి ఇది తప్పే అని చెప్పి ఇక నుంచి అలా జరగవు. ఇందిరాగాంధీ సమర్థించుకున్న తర్వాత ఒక రకంగా తప్పు ఒప్పుకుని మళ్ళీ 80 నుంచి 84 వరకు గొప్ప పరిపాలన చేసింది. ఇందిరాగాంధీ సమర్థించుకోకపోయినా, ఆ పదాలు ఎక్కడ రాకపోయినా, ఇప్పుడు కాంగ్రెస్ ఇది బీజేపీ ఏదంటదో కానీ భయపడకుండా ఈ తప్పు, ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు, మీసా చట్టాలు, ఓకే ఇవన్నీ తప్పే, ఇలాంటివి మళ్ళీ జరగవు. కాంగ్రెస్ ఈజ్ ద కాంగ్రెస్కి తిరుగులేని పార్టీ అండి. పాన్ ఇండియన్ ఇప్పటికీ ఎంత బీజేపీ పరిపాలన చేసినా, ఎంత ఓట్లు వచ్చినా, ఇప్పటికీ పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ ఈజ్ ద కాంగ్రెస్. ఇదే శశి థరూర్ గారు చెప్తారు. ఇండియాలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, ఇటు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం అన్ని ప్రాంతాల్లో ప్రెజెన్స్ ఉన్న పొలిటికల్ పార్టీ ఇప్పుడు కాంగ్రెసే. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ఆదరించేది గొప్ప పొలిటికల్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఎలా ఉందనేది క్వశ్చన్ కాదు. అలాంటి పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, రైట్ కాదు లెఫ్ట్ కాదు. ఈ గొప్ప పార్టీ ఆవశ్యకత భారతదేశంలో చాలా ఉంది, గొప్పగా నడిపించాలి. ఇలాంటి పొలిటికల్ పార్టీ తను చేసిన తప్పు, ఒకప్పుడు జరిగిన తప్పు చెప్పాలి. ఆ తప్పు చెప్తూనే ఇంత స్వతంత్రం తెచ్చిందని చెప్పాలి. చెప్తూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 1975 నాటి ఎమర్జెన్సీ నుంచి భారత ప్రజాస్వామ్యం నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎగ్జాంపుల్స్. ఎస్ అండి, ఇప్పుడు భారత రాజ్యాంగ చరిత్ర 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం అంటే సుమారు 2 సంవత్సరాల పాటు ఈ రాజ్యాంగాన్ని గొప్పగా తయారు చేస్తారు. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఢిల్లీలో కూర్చుని ఆయన రాజ్యాంగాన్ని తయారు చేశాడు. ఎలాంటి కండిషన్లో తయారు చేశారంటే, ఒకటి చెప్పుకోవాలి, ఆయన ఢిల్లీలో రాజ్యాంగం రాస్తూ ఉంటే డయాబెటీస్ వ్యాధితో భార్య లేకుండా ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు లేరు. ఓకే, 50 సంవత్సరాల వయసులో ఆయన రాజ్యాంగం రాస్తూ ఉంటాడనమాట. ఆ రాజ్యాంగం రాసేటప్పుడు ప్రశాంతంగా రాస్తూ ఉంటాడు. రాసేటప్పుడు అక్కడ జరిగేది ఢిల్లీలో జమునా నది, సట్లెజ్ నది, ఈ సింధు నది, ఈ గంగా నదులు రక్తంతో తర్పణం చేస్తారు విభజన వల్ల జరిగిన మత కలహాలతో. కానీ ఆయన అయితే ప్రశాంతంగా భవిష్యత్తు కోసం భారతదేశాన్ని ఊహించుకుంటూ భారతదేశ చరిత్ర మొత్తాన్ని ఔపోసన పట్టి ఒక గొప్ప భరతమాత ముద్దు బిడ్డగా రాజ్యాంగం రాస్తాడు. అదే ఈరోజు ప్రాథమిక హక్కులు, ఈ రిజర్వేషన్లు, ఈ స్వేచ్ఛలు, స్త్రీ, ఇవన్నీ అనుభవించేది ఆ రోజు ఆయన చక్కగా ఆలోచించినయే కదండి. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చాక జరిగిన ఈ బ్లాక్ డే, దీని నుంచి గుణపాఠం ఏం నేర్చుకోవాలంటే, ఈ రాజ్యాంగం ఒక రాత్రి వస్తేనే పగల విలువ తెలుస్తుంది అనమాట. రాత్రి వస్తే పగల విలువ తెలుస్తుంది. ఆ రాత్రిని ఈరోజు స్మరించుకుంటే ఇలాంటి పగలే ఉండాలి, రాత్రి రాకూడదని తెలుస్తుంది అనమాట. ఏంటంటే ముఖ్యంగా పార్లమెంట్లో కూర్చున్న ఎంపీలు, అసెంబ్లీలో కూర్చున్న ప్రజాప్రతినిధులు సుమారు 5,000 మంది అక్కడ కూర్చున్న 545, 245 రాజ్యసభలో వీళ్ళందరూ ఎప్పుడూ రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకుని పూజించాలి. రాజ్యాంగం కోసం నేను ఒకటే చెప్తున్నా, రాజ్యాంగం అంటే ఇంత ప్రజాప్రతినిధుల్లో చాలామందికి తెలియదు. ఇప్పుడు రాష్ట్రాల్లో రాజ్యాంగ పాలన కొనసాగడంలే. రాజ్యాంగంలో ఆర్టికల్ 72, ఆర్టికల్ 73 ఉంటాయండి, రాజ్యాంగ సవరణ చట్టాలు 72, 73 అవి అమలు అవుతున్నాయా? యాంటీ డిఫెక్షన్లో అమలవుతుందా? రాజ్యాంగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను ఉంటాయి రాజ్యాంగ పీఠికలు. రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం అది ఇంప్లిమెంట్ అయ్యిందా ఇప్పటివరకే? ఎండమావే. ఈ రాజ్యాంగం ఈరోజు బ్లాక్ డేని స్మరించుకుంటూ మనం రాజ్యాంగాన్ని ఎందుకు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అనేది ఒక పెద్ద గుణపాఠంగా నేర్చుకోవాలి. రాజ్యాంగ ఉల్లంఘనకు అవకాశం ఉన్న ప్రతి వాటిని తిరస్కరించాలి. అంటే ఏంటంటే ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అంట. ఇండియా అంటే ఇందిరాగాంధీ. చరిత్రలో ఎంతమంది వెళ్ళలేదండి? ఔరంగజేబు కూడా పరిపాలించాడు చరిత్రలో. సమాధి రక్షించుకోవడానికి కూడా లేదు మహారాష్ట్రలో. ఇప్పుడు అది ఇండియాని పరిపాలించిన వాళ్ళు ఎవరో ఉండరు ఇక్కడ. వాళ్ళు గొప్పోళ్ళు అయితే ఉంటారు, లేదా ఇండియా చరిత్రలో అలా తుడిచివేయబడతారనమాట. ఈ దేశానికి ఏం కాదు, ఈ వ్యవస్థ ముందుకెళ్తూనే ఉంటుంది. గొప్ప దేశం, దీన్ని ఎవడో ఏం చేయలేడు. వ్యవస్థ ముందుకెళ్తూనే ఉంటుంది. ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు అహంభావం ఉండకూడదనేది అక్కడ తెలుసుకోవాలి. ఇందిరా ఆ రోజు వ్యవహరించిన గొప్ప ప్రధాని. అహంభావం చిన్నది వస్తే రాజ్యాంగాన్ని ఆవిడ పక్కన పెట్టిన విధానం చూస్తే ఎవరు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళందరూ భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి.
ఒక మనిషి ఈ భారతదేశాన్ని పరిపాలించడం లేదు. ఈ భారతదేశాన్ని పరిపాలించేది ఒక సజీవ పత్రం, అది భారత రాజ్యాంగం పరిపాలిస్తుంది. కాబట్టి మేము ఏదో సేవకులం భారతీయులకు అనే ఒక పెద్ద గుణపాఠం ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఉండాలి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్లకి చాలా అధికారాలు ఉంటాయన్నమాట. చాలామంది చీఫ్ మినిస్టర్లు గొప్పోళ్ళు అని అహంతో మాట్లాడుతూ ఉంటారు, మనం చూస్తాం. మళ్ళీ ప్రజలు వాళ్ళు ఓడిస్తాడు, మళ్ళీ బుద్ధి తెచ్చుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశ తొలి ప్రధాని 4 ఎలక్షన్లో భారతీయులు ఆయన చనిపోయేంతవరకు ఎలక్ట్ చేశారు. 17 సంవత్సరాల పాటు ఆయన ప్రధానిగా ఉన్నారు, చనిపోయే రోజు అంతవరకే. ఇది ప్రపంచ చరిత్రలో గొప్పది. ఎందుకంటే ఆయనతో స్నేహితులుగా ఉన్న నాసర్, టీటో వీళ్ళెవ్వరూ ఉండలేకపోయారు. వాళ్ళందరూ నియంతలైనా ఈ నియంత అవ్వలేదన్నమాట. అందుకనే వల్లభాయ్ పటేల్ ఎవరో ఏమంటారు నాకు తెలియదు, కానీ 1957లో చనిపోయేంతకాలం వల్లభాయ్ పటేల్ నెహ్రూని ఎప్పుడూ అపోజ్ చేయలేదు. అర్థమైందండి? ఆయన గొప్ప ప్రజాస్వామ్యవాది. అందుకని అమెరికా కూడా ఆయన గౌరవించేది, చాలా సందర్భాలు చూసుకోవాలి. అంటే నెహ్రూ పనిచేస్తే ఆయన కూతురికి అహంభావం వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రస్తుత తరంలో భవిష్యత్ తరంలో వచ్చేవాళ్ళు అహంతో ఉండకూడదు. మనం పరిపాలించేది రాజ్యాంగబద్ధం, రాజ్యాంగాన్ని స్మరించుకోవాలి, లేకపోతే రాజ్యాంగాన్ని నెత్తి మీదకి తీసుకొస్తారు భారత ప్రజలు. తర్వాత భారత ప్రజలు మీరు ఎంత గొప్ప నేతలైనా, ఎంత మీరు టాప్ అయినా వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటారు. అందులో ఒక ఉదాహరణ చెప్తానమాట, చాలా బుక్కుల్లో ఉంటుందండి ఇది. అద్భుతం ఏంటంటే ప్రజలు ఎప్పుడూ గొప్పోళ్ళే. ఈ భారతదేశంలో ఇండియన్ డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుందంట. వాళ్ళ ప్రతి ఆత్మ, మొన్న చూడండి పహల్గాం దాడి జరిగి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పహల్గాం దాడి జరిగితే 26 మంది చనిపోతే దానికి ముందు తమిళనాడులో ఒక ఉద్యమం జరుగుతుంది నేషనల్ ఎడ్యుకేషన్ యాక్ట్ మీద, ఎన్ఈపీ మీద, ఏ భాష అని. అక్కడ ప్రధాని అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు, ఒక వివాదం నడుస్తుంది. దేశంలో ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి, కానీ వాళ్ళందరూ వివాదాలు మర్చిపోయారు. భారతీయులందరూ 140 కోట్ల మంది భారతీయులు ఏకకంఠంతో పహల్గామ్ని తిరస్కరిస్తే భారత ప్రధాని వెళ్ళి అటాక్ చేశారు. ఆపరేషన్ సింధుని భారత నడిపించింది ఇక్కడ మోడీ గారు కాదండి. మోడీ గారికి భారతీయులు ఇచ్చిన శక్తి, అద్భుతమైన శక్తి ఏంటంటే యూనిటీ. ఒక ఐకమత్యమైన ఇండియన్ డిఎన్ఏ అవేకనవుతే భారత ప్రధాని అక్కడ యుద్ధం చేశారు. చూసుకోండి, అది మొన్నే ఒక భారతీయత ఎలా ఉప్పొంగిందో భారతదేశం అంతా గుర్తుందా? ఇది భారతీయ అనమాట. వీళ్ళు అన్నిటినీ మర్చిపోతారు. ఋతుకాలం లెవెల్గా చక్కగా ఉంటారన్నమాట. బ్రిటిష్ వాడు ఎవడ పరిపాలించినా, కానీ వాళ్ళు ఎక్కడ లెగాలో అక్కడ లెగిస్తారు, ఎక్కడ సమాధానం ఇవ్వాలో అక్కడ ఇస్తారు. ఇప్పుడు భారత రాజ్యాంగం ఒకటి ఇచ్చింది, ఏంటది? 5 సంవత్సరాలకు ఒక ఓటు హక్కు. ఎవడైనా ఆ టైంకి వచ్చేటప్పటికి బ్యాలెట్లో ఓడిపోవాలి, బ్యాలెట్లోనే గెలవాలి, బ్యాలెట్లో మళ్ళీ బ్యాలెట్ దగ్గరికి రావాలి. ఇది గుణపాఠం అన్నమాట. గొప్ప గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాకి భారతీయులు ఇచ్చిన శిక్ష. ఈ శిక్షను గుర్తుపెట్టుకుని మేము డబ్బులతో గెలుస్తున్నాం, ఈతో గెలుస్తున్నాం అని. కానీ నన్ను అడిగితే ఇప్పటికీ కూడా ఆ రోజు ఇందిరాగాంధీ మీద రాజనారాయణ వేసిన కేసులో ఉన్న ఆరోపణలు ఇప్పుడు ఎలక్షన్ చూస్తే ఇంత గొప్ప టీఎన్సీఎస్ని పనిచేసిన తర్వాత కూడా చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయండి. ఈ ఉల్లంఘనలు పోయే విధంగా దాన్ని గుణపాఠం అంటే రాజ్యాంగ హత్యాదివా చేయడం కాదు, జై బాపు జై సంవిధాన్ అని అనుకుంటూ మాట్లాడడం కాదండి. ఏం మాట్లాడాలి? రాజ్యాంగాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక స్పెషల్ సెషన్ పెట్టండి. భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఒక స్పెషల్ సెషన్ పెట్టి రాజ్యాంగాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చక్కగా కూర్చొని మాట్లాడండి. ఇది ఒక గుణపాఠంగా మనం నేర్చుకోకపోతే మాత్రం చాలా విపత్కర పరిస్థితి. ఎందుకంటే భారతదేశం 2047 నాటికి ఒక గొప్ప దేశంగా ప్రపంచంలో సూపర్ పవర్ అవబోతుంది. దానికి ఈ రాజ్యాంగం అనేది ఆధారంగా ఉంటేనే మనం పరిపాలన చేయగలుగుతాం. ప్రపంచంలో ఎన్నో దేశాలకి రాజ్యాంగం లేదు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఒక్కదాన్నే రాయలేదు, చాలా డజన్ కొద్దీ దేశాలకి రాజ్యాంగాన్ని రాయడానికి హెల్ప్ చేశాడు. ఐక్యరాజ్య సమితి పంపిస్తే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేపాల్ అన్నిటికీ రాజ్యాంగం తయారు చేసి పెట్టాం, అక్కడ పార్లమెంట్ కట్టిపెట్టాం ఆఫ్ఘనిస్తాన్కి. ప్రపంచం భారతదేశ రాజ్యాంగం వైపు ఎంత ఇన్ని జాతులు, 145 కోట్ల మంది, 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 1600 భాషలు, వామ్మో ఇది ఇన్ని ప్రపంచంలో ఉన్న భాషలు, ఇన్ని మతాలు, ఇంత దేశం ఒక భిన్నత్వంలో ఏకత్వంగా ఎలా పరిపాలించబడుతుందని ఆశ్చర్యం వేస్తాళ్ళకి. ప్రధాని మోడీ గారు కూడా చెప్తారు ఇది ఒక మాతృక ప్రజాస్వామ్యం. నిజంగానండి, అబ్జల్యూట్లీ ఇట్ ఇస్ ద ట్రూ. ఇదే ప్రజాస్వామ్యానికి మూలం అనమాట. ఎప్పుడో పాండ్యుల కాలంలోనే, ఆ చోళుల కాలంలోనే మన పంచాయతీలు ఉన్నాయి 2000 సంవత్సరాల క్రితం. ఒక గొప్ప రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే ప్రపంచానికి మనం ఇచ్చే మెసేజ్. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇది ఈరోజు
రాజ్యాంగ హత్యాదివా చేసుకోవడం కాదు. జై బాపు జై సమాధాని మీరు పొలిటికల్గా దీన్ని చూడకండి. ఒక భారతదేశానికి కావాల్సిన ఒక పెద్ద విషయంగా, ఒక అమృతకాల లక్ష్యాల్లో ఆర్థికంగా గొప్ప దేశం అవుతుంది, ప్రపంచంలో సూపర్ పవర్ అవుతున్నాం, అది ఎప్పుడు అవుతామండి రాజ్యాంగం ఉంటే అనేది ఎవ్వరూ మాట్లాడడం లేదు. అంటే రాజ్యాంగం గొప్పతనం మాట్లాడండి, మాట్లాడితేనే, లేకపోతే మనం ఆ అమృతకాల లక్ష్యాలు ఉండవు. ప్రపంచంలో గొప్ప దేశం ఎంత అవ్వలేదు, అమెరికా అయింది, యుఎస్ఎస్ఆర్ అయ్యి కొలాప్స్ అవ్వలేదా, బ్రిటిష్ అయ్యి సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కొలాప్స్ అవ్వలేదా? రాజ్యాంగం ఉంటేనే మనం గొప్ప దేశం అవుతాం. రాజ్యాంగం ఉంటేనే గొప్పగా అయ్యి మళ్ళీ దాని పూర్వవైభవం, ఎప్పుడు మళ్ళీ పూర్వవైభవాలు మళ్ళీ రావడం, ఒకసారి కూలిపోయి ఉండకూడదు. ఇది శాశ్వతం కావాలి. అంతటి శక్తిని మన భారతదేశంలో ఈ గొప్ప ఆత్మలు పెట్టారు. అది సజీవ పత్రం, దాన్ని స్మరించుకోవాల్సిందే. అదే పెద్ద గుణపాఠం. ఇందిరావు గారు, ఇందిరాకాలం నాటి ఎమర్జెన్సీని పక్కన పెడితే ప్రజెంట్ మోదీ పాలనలో అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటే అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. నిజంగా మన దేశంలో అటువంటి పరిస్థితి ఉందా? అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఒక్కటేనండి. ఇప్పుడు 3 రకాల పొలిటికల్ పార్టీ ఉంటాయి. లెఫ్ట్ వస్తే ఒక రకంగా ఉంటుంది, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ ఒకటి ఉంటుంది, లిబరల్ పార్టీ వస్తే ఒక రకంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు జరిగేది కొయిలేషన్ గవర్నమెంట్. 11 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలా వివాదాలు వచ్చినాయి. హిజాబు వివాదం అని, తర్వాత విజిల్ అయితే గో రక్షణ అని, ఇలాంటి కొన్ని రాజ్యాంగేతర వస్తున్నాయి అన్నమాట. కొన్ని హత్యలు జరగడం, ఫ్రీ వాయిస్ కొంచెం లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎవరైనా మాట్లాడారనుకోండి, గౌరీ లంకేష్ హత్య కర్ణాటకలో, కొంతమంది ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాలో వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడింది ఏంటి అనేది పరిశీలన లేదు. అనవసరంగా వాళ్ళ మీద ఆరోపణలు చేసేయడమే. ఎవరైనా ఒకళ్ళు విరుద్ధంగా, ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు దాన్ని క్షమించే తత్వం ఉందా అనేది ఇంపార్టెంట్. హేట్రెడ్నెస్ అనేది కొంచెం ప్రబలింది. అంటే ఏంటంటే భారతదేశంలో ఒక రకమైన పోకడ అనేది ఒకటి వస్తుందని, ఈ పోకడ అనేది ఉండకూడదు. తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం మీద డిస్కషన్ జరుగుతుంది. ఈవీఎం మీద డిస్కషన్ ఒక అద్భుతమైన డిస్కషన్ ప్రజాస్వామ్యంలో జరగాలి. ఈ ఈవీఎంల మీద జరిగే డిస్కషన్ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థ ఆ డిస్కషనే కొనసాగలేదనుకోండి, అది కూడా రాజ్యాంగ ఉల్లంఘన నా దృష్టిలో. అంటే ఇప్పుడు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్ర్యాలకు చక్కగా జరుగుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. నా దృష్టిలో చెప్పాలంటే ఒక ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి, అది రాజ్యాంగ ఉల్లంఘన. ఒక ఎన్కౌంటర్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ మ్యాటర్ ఎందుకు జరగాలి, ఇవన్నీ అనమాట. అంటే 11 సంవత్సరాల బీజేపీ పాలన, మోడీ గారి పాలన చూస్తే ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతుంది. ఇక్కడ నా అభిప్రాయం కూడా కాకుండా అపోజిషన్ అనేది తన పాత్ర పోషించాలి. ఇక్కడ కాంగ్రెస్ అనేది తన పాత్రను పోషిస్తుందా లేదా, అపోజిషన్ అనేది అధికారంలో ఉన్న పార్టీని మంచిగా కరెక్ట్గా క్రిటికల్గా రివ్యూ చేస్తుందా లేదా, క్రిటికల్ ఎగ్జామినేషన్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే చక్కటి నిర్మాణాత్మకమైన క్రిటిసిజం అపోజిషన్ పొలిటికల్ పార్టీ చేయడం అనేది రాజ్యాంగ విధి. అందులో వేరే మోటివ్ ఉండకూడదు. అందువల్ల ఇప్పుడు బీజేపీ పాలనని చక్కగా పరిశీలించి చెప్పే పూర్తి బాధ్యత ఇటు కాంగ్రెస్ మీద ఉంది. కాబట్టి ప్రధాన పాత్ర ఇది పోషించాలి. అదేవిధంగా బీజేపీ పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో చూడాలి. ఈ అపోజిషను, ఈ రూలింగ్ పార్టీలు రెండు బ్యాలెన్స్గా ఉంటేనే రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుద్ది అనమాట. అది ఒక విషయం. ఏంటంటే నేను ఒక విషయం చెప్పదలిచాను. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక ప్రధానమైన ఒక పదాన్ని ఉపయోగిస్తారు, కొటేషన్. ఆ కొటేషన్ని ఇప్పుడున్న కాంగ్రెసు, ఇప్పుడున్న బీజేపీ, మిగిలిన పొలిటికల్ పార్టీలు బుర్రలో పెట్టుకోవాలి. అదేంటంటే అంబేద్కర్ నోటులో చెప్పిందనమాట. హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ బ్యాడ్, ఇట్ ప్రూవ్డ్ టు బి బ్యాడ్. హౌఎవర్ బ్యాడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్, ఇట్ ప్రూవ్డ్ టు బి గుడ్. అని తెలుగులో చెప్పాలంటే భారత రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలుపరిచేవాళ్ళు చెడ్డోళ్ళు అయితే అది చెడ్డదైపోతుంది. భారత రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలుపరిచేవాళ్ళు గొప్పోళ్ళు అవుతే అది గొప్పదైపోతుంది. ఎంతటి పదం అండి అది! ఏమిచ్చిందండి ఇది? ఈ పదం మీనింగ్ ఏం చెప్పారు అక్కడ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో? ఆ రోజు తప్పట్లతో మారుమోగిపోద్ది రాజ్యాంగ పరిషత్తు. ఆ తప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఈరోజు వాళ్ళు ఒకళ్ళు బతికినా మనం ప్రైమ్ మినిస్టర్ చేస్తాం, అంత గొప్పోళ్ళు వాళ్ళు. అవునా కదండి? అంటే ఏంటి, మీరు ఎంత గొప్పోళ్ళో కాదు, కాంగ్రెస్ నేతలు ఎంత గొప్ప, బీజేపీ నేతలు ఎంత, వీళ్ళందరూ ఎంత గొప్పోళ్ళో మాకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది ఈ ఆత్మలకు, భారత ఆత్మలకు కావాల్సింది ఎవరో కాదా, ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరిచేవాళ్ళు కావాలి. ఇది రామాయణంలో రాముడు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ఇచ్చింది, మహాభారతంలో ధర్మరాజు ఇచ్చింది,
భారతదేశంలో బుద్ధుడు చెప్పింది, తత్వవేత్తలు చెప్పింది, భారత రాజ్యాంగం చెప్తుంది. ఈరోజు అంబేద్కర్ చెప్పింది, గాంధీ చెప్పింది. అర్థమైందండి? ఈరోజు మనం కాంగ్రెస్ ఏం చెప్తుంది, బీజేపీ ఏం చెప్తుందో మనకు అనవసరం. మీరందరూ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా తూచా తప్పకుండా? ఆ రోజు హౌవెవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ అని అంబేద్కర్ చెప్పినట్టు మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా? అంతేకాని అధికార దాహంతో వ్యవహరిస్తున్నారా? అహంతో వ్యవహరిస్తున్నారా? ప్రజలు డబ్బుతోనే నడిపేస్తాం ఏంటి? ప్రజలు ఒక సినిమాల్లో వస్తాయి అనమాట, కొన్ని సినిమాల్లో కూడా వచ్చింది, ప్రజలంతా మర్చిపోతారు పొట్ట కోసమే. కాదు, ఇందిరాగాంధీకి అంబేద్కర్ ఈ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి భారతీయులు ఇచ్చిన శిక్షణ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరైనా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నావా, మీ మోటివ్, మీ యొక్క లక్ష్యం భారతదేశ పరిపాలనకనే ఒక లక్ష్యం మీరు పెట్టుకుంటే భారతీయులు మిమ్మల్ని గుర్తిస్తారు. లేకపోతే అది కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టు ఈ విషయంలో. ఒక ఫైనల్గా ఎంజీ రావు గారు, ఈ 75 ఇయర్స్లో భారతదేశంలో రాజ్యాంగం అమలు ఎలా ఉంది, ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, నేను ఒకటే చెప్తున్నా. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగరేస్తూ అప్పుడు నెహ్రూ ఒకటి చెప్తారు, ద ట్రిస్ట్ విత్ డెస్టినీ అని. అక్కడితో నిరంతర పోరాటం, భారతదేశ నిరంతర పోరాటం మొదలైంది. 1950 జనవరి 26న స్వతంత్రం రాజ్యాంగం అమల్లోకి వస్తే దాన్ని రిపబ్లికన్ డే కూడా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26. తర్వాత 1950 తర్వాత వెంటనే మనకు లోక్సభ మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు జరిగితే ఈరోజు మనం 18వ ఎలక్షన్ చేసుకున్నాం 2024లో లోక్సభ. ఇది ఏ ఎలక్షన్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎలక్షన్. 96 కోట్ల మంది ఓటేశారు. ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ ఎక్సర్సైజ్, వరల్డ్ రికార్డ్. ఈరోజు అమెరికా కూడా అంత పెద్ద ఎలక్షన్ నిర్వహించలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్ నిర్వహించే శక్తి ప్రపంచంలో ఏదైనా శక్తి ఉందా? అమెరికా B-2 బాంబర్లు వచ్చి ఇరాన్ మీద వేస్తుంది. కానీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ని, ఈ కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టే అంత శక్తి భారత ప్రజాస్వామ్యం. 1950లో వచ్చినప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పేద దేశం, ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది రాజ్యాంగం పుణ్యం. ఈ రాజ్యాంగం తన కాలానుగుణంగా మార్చుకునే విధంగా ఆర్టికల్లో మనకి ఇది ఒకటి ఉంటుందండి, రాజ్యాంగాన్ని మార్పు చేసుకునేటట్టు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంటుంది, దాని ప్రకారం అద్భుతంగా చేసుకుంటున్నాం, కాలానుగుణంగా మార్చుకుంటున్నాం. అక్కడ ఫ్లెక్సిబుల్ రాజ్యాంగం ఇది. మీరు ఇదే ఇంప్లిమెంట్ చేయండి అని అక్కడ లేదు. ఒరే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంది. అద్భుతంగా చేసుకున్నాం. మనం కూడా పరిపాలన అద్భుతంగా జరుగుతుంది. ఎవరు ప్రధానంగా చేశారనేది కాదు, రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంది. చూడండి, 1975 తర్వాత మీరు అడిగింది 1975 ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ అలాంటి మళ్ళీ ఇంకొకళ్ళ ఎమర్జెన్సీ పెట్టడానికి భయపడ్డారు. ఎందుకంటే అలాంటి ఎమర్జెన్సీ పెట్టడానికి, ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టడానికి అవకాశం ఉంది. పివి నరసింహారావు గారు పెట్టలేదు, సర్దారు ఆయన. ఆర్థిక ఎమర్జెన్సీని కూడా పెట్టలేదు. తర్వాత ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్లు చాలా విపత్కర 6 నెలలకే పదవి పోయే టైం వచ్చింది, పెట్టలేదు. ఇప్పుడు వాజ్పేయి గారు 13 రోజుల్లోనే దిగిపోవాల్సి వచ్చింది, ఆయన ఎమర్జెన్సీ పెట్టేయచ్చు, పెట్టలేదు. ఎవరు ధైర్యం చేయలేదు. అది భారత రాజ్యాంగ శక్తి. సో భారత రాజ్యాంగం అనేది 1950 నుంచి 75 సంవత్సరాల నుంచి వెళ్తుంది. ఇది ఇంకొక కొన్ని వందల సంవత్సరాల భారతదేశాన్ని పరిపాలించగలిగిద్దండి. ఇది అంటే ఈ రాజ్యాంగం గొడుగు కిందే, ఈ రాజ్యాంగం ఇచ్చిన శక్తి, ఆత్మ బలం కింద మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇలాంటి ఎమర్జెన్సీ మళ్ళా రాదు. వస్తే భారతీయులు ఎలా శిక్షిస్తారో వాళ్ళకి తెలుసు. ఇదే రాజ్యాంగం కాలానుగుణంగా, అంటే ఎందుకు అదే మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి ఈరోజు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి వచ్చాం. ఏఐ ఎరా, శాటిలైట్ ఎరాలో కూడా రాజ్యాంగం శాశ్వతంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఎప్పుడు కృష్ణుడు చెప్పినట్టు ఆత్మ నాశనం కాదు. ఆత్మ ఎప్పుడు తన రూపాన్ని, అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న ఆత్మ రూపాలు మార్చుకుంటూ మన కాలాలకు అతీతంగా, కాలాలు అక్రాస్ ది జనరేషన్స్, అక్రాస్ ది టైమ్స్, అక్రాస్ ది స్పేస్, ఇట్ కెన్ వర్క్. ఇట్ విల్ బి ద పర్మనెంట్ బికాజ్ ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది ఇండియన్. ఈ సజీవ పత్రం, ఒక లివింగ్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఏంటి? భారత రాజ్యాంగం ఒక అద్భుతం. దాని కింద అందరూ పనిచేయాలి, ఎమర్జెన్సీలు రావు. ఈరోజు ఎమర్జెన్సీ డే రోజున భారత రాజ్యాంగ శక్తిని స్మరించుకోవాలి. సో భారత రాజ్యాంగం గొప్పతనం అని ఏదైనా డే పెట్టండి, ఈరోజు అద్భుతంగా ఉంటుంది.